దేవుని సన్నిధిలో ఈ యొక్క ప్రభుత్వం ప్రార్థన దేవుని ఆత్మకరిశోధన ఆరాధించడానికి ఈ స్థానం చేసిన అందరికీ పేరున హృదయపూర్వకండి. దేవుని ప్రేమించి ఆయన వాక్యాన్ని మనం ఇలా కలిసి నేర్చుకుంటూ ఆ వ్యక్తిగతంగా ఆత్మసంబంధ జీవితాన్ని దేవుని వాక్యక్రమం చొప్పున సరి చేసుకోవడానికి దేవుడు మనకిస్తున్నటువంటి ప్రతి అవకాశంలో కూడా నేను దేవుని మనపూర్వకస్తున్నాను. దేవుని వాక్యం సత్యమైనది. ఈ సత్య సంబంధమైనటువంటి ప్రతి వారు కూడాను యేసు చెప్పినట్టుగా ఆయన మాటలు వింటారు. సత్యం ప్రేమించేవారే ఆ మార్గంలో రాగలరు, ఆ మార్గంలో నడుచుకోగలరు. సత్యం ప్రేమించలేకపోతే ఆ మార్గం కష్టంగా ఉంటుంది. ఆ మార్గాన్ని మనం అంగీకరించాం, ఆ మార్గాన్ని మనం ఏం చేయలేము, అనుసరించి నడుచుకోలేము. ఈరోజు మనం ఆలోచించే ఒక పాఠం ఏంటంటే, ప్రస్తుతం క్రైస్తవ్యంలో భక్తి పేరు జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా, ప్రతి కార్యం కూడా దేన్ని ఆధారం చేసుకొని రావాలి? దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని రావాలి. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని వస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని కూడా మనం ఎలా అర్థం చేసుకోవాలంటే సందర్భ సహితంగా తీసుకొని రావాలి. సందర్భాన్ని పక్కన పెట్టి మాకు నచ్చినట్టుగా మా ఉద్దేశానికి అనుకూలంగా నేను ఇవన్నీ చేస్తాను అంటే ఒకవేళ దేవుడు దాన్ని అంగీకరించకపోతే ఏమైపోయిందా? వేసుకుని అంటాడు, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం బోధించిన రకంగా ఆరాధిస్తున్నారనే మాట యేసు శ్రీధర్లో ఉన్నప్పుడు బహిరంగంగా చెప్పాడు. అది ఒక ఆదు చోటున అంటే ఒక మార్మోల్ ప్రాంతంలోనో ఎక్కడో ఇద్దరు ముగ్గురు ఉన్న చోట కాదు, బహిరంగంగా మత నాయకులు యూదులు చాలామంది ఉన్నారు. ఇది ఇప్పుడు సమస్య కాదు. ఏషియా కాలంలో అలానే ఉన్నారు, యేసు కాలంలో అలానే ఉన్నారు, పౌలు కాలంలో అలానే ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు. అంటే దేవుని వాక్యం సత్యం ఏంటి? ఆ వాక్య క్రమం చొప్పున వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని ఏం చేయాలి? కట్టుకోవాలి. వాక్యానికి వేరుగా మనం ఏం చేసినా దేవుడు దాన్ని ఏం చేయాలి? అంగీకరించాలి. అయితే ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఎవరో తప్పులు వేరే చూపించడానికి కాదు. క్రైస్తవంలో కొన్ని విషయాలు అవగాహన లేకుండా మనం చేస్తూ ఉంటాం. వాక్య విషయం అవగాహన లేనప్పుడు అలాగనే చేస్తూ ఇదే ఉంటాం. అవగాహన వచ్చిన తర్వాత ఎలా చేయాలో దేవుడు ఎలా చెప్పాడో క్రమం చెప్పిన తర్వాత, ఆ క్రమం తెలిసిన తర్వాత అలా చేస్తే దేవుడు సంతోషిస్తాడు. ఈ పాఠం సత్యం ప్రేమించి సత్యాన్ని అనుసరించి నడుచుకునే వారికి ఉపయోగపడుతుంది. సత్య సంబంధం కాకపోతే, సత్యం ప్రేమించే మనసు లేకపోతే విమర్శనాత్మకంగా ఉంటుంది. ఇది విని బయటికి వెళ్ళిపోయి మనుషులతో వాదన చేయమని కాదని చెప్తుంది. అంటే ఈరోజు క్రైస్తవం అంతా ఒక వేడిగా ఆలోచన చేస్తారు. ఏంటంటే ఈరోజు ప్రత్యేకంగా మట్లాదివారు. అంటే మట్లాదివారు కూడా ప్రత్యేకత ఏంటో వాక్య పేరులో చూడడానికి ప్రయత్నించారు. అంటే ఇది అవసరం లేకపోయినా ప్రపంచంలో అందరూ చేస్తున్నారు కదా, మన పరిస్థితి ఏంటంటే ప్రశ్న కొంతమందికి వచ్చిందండి. గ్రంథం ఏం చెప్తుందో కొంచెం దాని యొక్క భావం ఏంటో, ఏ విధానంలో ఆ కార్యక్రమాన్ని జరిగించడానికి దేవుడు సంకల్పించినట్టుగా యేసు ఈ భూమి వచ్చి జరిగించారో, అప్పుడు ఉన్నటువంటి శిష్యులు కానీ అప్పుడు ప్రజలు కానీ జరిగించారో కొన్ని విషయాలు ఆలోచించారు. ఎంత చెప్పినట్టుగా క్రైస్తవంలో భక్తి పేరట ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, చేస్తూ ఉన్నాం. ఎన్నో ఆచారాలు వస్తూ ఉన్నాయి, ఆచారాలు చేస్తూ ఉన్నాం. ప్రతి దాని వెనకాల ఇది దేవుడు వాక్యం ద్వారా ఎక్కడైనా చెప్పాడని లేదని చెప్పి ఏం చేయాలి? చూసుకుంటూ ఉన్నారు. నువ్వు ఏం చేసినా సరే ప్రామాణికం ఏంటంటే వాక్యాన్ని వేరుగా బ్రతకబోదాన్ని. అంటే దేవుడు కానీ యేసువు కానీ
అపోస్తులు కానీ ఎక్కడైనా ఆజ్ఞాపించారా ఈ విధానం చేసే క్రమం? అప్పుడు బోధిస్తే చేసిన వాళ్ళు ఉంటారు. చేసిన వాళ్ళు ఉంటే అక్కడ నీళ్ళు తెలుసుకొని మనం ఏం చేస్తాం, దాన్ని కూడా చేయాలి. అంటే ఎప్పుడు మనం ఉన్నా, మన లేబర్ చచ్చిపోయినా మన పిల్లలకి ఇది నేర్పాలి. అంతే. అంటే మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా దేవుడు చెప్పిందా లేదా, యేసు చెప్పాడా లేదా, అపోస్తులు బోధించా లేదా? అప్పుడు దేవుడు చెప్పినా, యేసు చెప్పినా, అపోస్తులు బోధించినా అది గ్రంథంలో ఉంటుంది. చేసిన వాళ్ళు ఉంటారు. అక్కడ నుంచి నీకు తెలుసుకుని మనం ఏం చేయాలి, దాన్ని అనుసరించాలి. భక్తినే మాట కాకపోతే దేవుడిని సంతోషపరుచుకోవాలి. అంటే దేవుడు నా ఎదురుకుండా నమ్మి ఎల్లప్పుడూ ఆయన సంతోషపరచడానికి చేసే చర్య భక్తి. అది పూజ్యభావంతో, గౌరవంతో, వినయభావంతో జరిగించవలసిన ప్రక్రియ. భక్తి అనేది ఎప్పుడు కూడా మనుషులు సంతోషపరచడం చేసేది అవడం. ఒకవేళ నేను బోధకుని నేను మనుషులు సంతోషం పెట్టేవాడిని అయితే ఎప్పటికీ కూడా దేవుడిని కానీ ప్రభుడు కానీ ఏం చేసేవాడిని కాదు, సంతోషపరచలేను అంటాడు. అపోస్తలుల పౌలు ఆయన జీవితాన్ని నేర్చుకున్న మాట ఏంటంటే, వాస్తవానికి సువార్త ప్రకటించే విషయంలో దేవుడే ఆయన ఏం చేసిన యోగుని ఎంచాడంటే, ఆయన సేవా పరిచర్యలో మీరు తెస్సలోనికీ పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, మేము మనుషులు సంతోషపరిచే వారం కాక దేవుడు సంతోషపరిచే వారిగా సేవ చేస్తాం అంటాడు. 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు 4వ వచనంలో, సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై, అంటే దేవుడే పౌరుని ఏం చేసిన యోగ్యుడు, నమ్మదగిన వాడు అని యోగ్యుడిని ఎంచి దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులు సంతోషపెట్టే వారం కాక, అంటే సువార్త పరిచర్యలో ఎప్పుడు కూడాను ఎవరిని సంతోషపరచడానికి వాక్యాన్ని బోధించకూడదు, మనుషులు సంతోషపరచడానికి వాక్యాన్ని బోధించకూడదు, మనుషుల్ని మెప్పుకోని వాక్యాన్ని ఏం చేయకూడదు, బోధించకూడదు, మనుషుల ముఖస్థితి కొరకు వాక్యాన్ని ఏం చేయకూడదు, బోధించకూడదు. వాళ్ళు ఏమని అనుకుంటారో, వీళ్ళు ఏమని అనుకుంటారో అని వాక్యాన్ని కప్పెట్టి, సత్యాన్ని కప్పెట్టి వాళ్ళకి అనుకూలంగా బోధ చేస్తే మనుషులు ఏం చేసిన వాళ్ళు అవుతారు, నాశనం చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు సంతోషపడతారు, కానీ వాళ్ళ ఆత్మీయ జీవితం ఏమైపోయింది, దేవుడు కోరుకున్న విధంగా ఉంటుంది కాబట్టి నాశనమయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న పౌలు ఏమంటాడంటే, మనుషులు సంతోషపెట్టే వారు కాక మన హృదయం పరీక్షించు దేవుడినే సంతోషపెట్టే వారమే బోధించున్నాము. దేవుడు ఎలాంటి వాడే, నా అంతరంగంలో హృదయాన్ని పరిశోధించేవాడే. నీవు ఏ ఉద్దేశంతో ఈ సంగతం చెప్తున్నానో దేవుడికి తెలుసా లేదా? ఏ ఉద్దేశంతో ఇది చేద్దామని మిమ్మల్ని ప్రేరేపిస్తున్నానో దేవుడికి తెలుసా లేదా? తప్పుడు పద్ధతిలో ఒకవేళ చేయడానికి కోరుకుంటే దేవుడు అంతరంగా ఎదిగినవాడు కాదా? ప్రతిదీ లెక్కలోకి రాదా? గద్ది పత్రిక కూడా అంటాడండి. 2వ అధ్యాయం చదువు, మొదటి అధ్యాయం 10వ వచనం చదువుతున్నప్పుడు కూడా పౌలు, ఇప్పుడు నేను మనుషులు దేవుని సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దేవుని సంపాదించుకొని చూస్తున్నానా, నేను మనుషులు కోరుచున్నానా, నేను ఎప్పటికీ మనుషులు సంతోషపెట్టుకోవడం అనేది క్రీస్తులకు లేదా క్రీస్తు దాసులను కాకపోవడం అంటాడు. అంటే దేవుని యొక్క సేవ జరిగించడం గొప్ప భాగ్యం అండి, బాగు చేయడం గొప్ప భాగ్యం అండి, దేవుడు ఇచ్చినటువంటి ఒక వరం. అప్పుడు దేవుని వాక్యం బోధించి నేను మనుషులు సంతోషపరచడానికి ప్రయత్నం చేయకుండా ఉదయాన్ని ఎరిగినటువంటి ఆ దేవుని ఎదుట నేను బోధిస్తున్నాను. ఆయన యొక్క నీతిని నేను ప్రకటించడానికి, ఆయన పక్షాన్ని నేను నిలబడ్డాను కాబట్టి ఆయన సంతోషపరచడానికి నేను బోధించాలని ఏం చేయాలి, బోధకుడు వాక్యాన్ని బోధించాలని. అంటే ఎప్పుడైనా మనం చేసే పద్ధతుల్లో భక్తికి సంబంధించింది ఏదైనా ఉంది అంటే ఇది దేవుడు ఆజ్ఞాపించిందా లేదంటే కూడా మనం ఏం చేయాలండి, ప్రతి దాని విషయంలో ఆలోచించాలండి. నేను ఈరోజు ఆదివారం ఆరాధన చేస్తాను, ఆరాధన ఆజ్ఞ, ఆచారం. ఆజ్ఞ సమాజం పూట మానక ఐటీ పత్రిక 10:24 చదువుతున్నప్పుడు తండ్రిని ఆరాధించే వాళ్ళు ఎలాంటి వారు కావాలని యేసు ఆజ్ఞాపించాడు. ఆత్మతో సత్యంతో జరిగించాలనేది తండ్రి యొక్క కోరిక. యథార్థ హృదయంతో దేవుని సన్నిధికి రావాలి, నిర్మలమైన మనస్సు ప్రకృతితో దేవుని సన్నిధికి దేవుని ఆరాధించడం రావాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మనం 20 నుంచి చదువుతున్నప్పుడు ఆ విషయాలు ఉంటాయి. అంటే దేవుడిని ఆరాధించడం అనేది ఆజ్ఞ. ప్రభురాత్రి భోజనంలో చేయవేయటం ఆజ్ఞ. నన్ను జ్ఞాపకం చేసుకోవడం దీన్ని చేయుడి. ఎవరిచ్చిన ఆజ్ఞ? పౌలు అంటాడు కొరింథీ పత్రికలో, నేను ప్రభు వల్ల పొందిన ఆజ్ఞ అంటాడు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ప్రభురాత్రి భోజనంలో మనం ప్రతి ఆదివారం కూడా ఆయన మరణాన్ని స్మరించుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మరణాన్ని రుచి చేయడం చేసే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే అది ఆచారమా? అంటే ఆజ్ఞ. అంటే ఇలాగా బాప్తిస్మం పొందటం ఆజ్ఞ, ఆచారం.
ఆజ్ఞ వేరు, ఆచారం వేరే. అంటే చెప్పాలనుకున్నది ఏంటంటే, క్రైస్తవుడు ఏదైనా చేస్తున్నాడంటే ఇదిగో ఈ ఆజ్ఞ ప్రకారంగా దేవుడు బోధించాడండి, యేసు బోధించాడండి, అపోస్తులు బోధించాడండి, దీని ప్రకారంగా నేను ఈ పద్ధతిని చేస్తున్నాను అని మనం ఏం చేయాలండి? తెలియని వారికి ప్రేమతో సాత్విక మనసుతో తెలియపరచాలి. అయితే ఇక్కడ కొన్ని చెప్పని విషయాల్లో కూడా కొన్ని ఏమైనా క్రిస్టియానిటీలోకి నెమ్మదిగా వచ్చేస్తున్నాయి. మరి దేన్ని ఆధారం చేసుకుని వస్తున్నాయి కూడా చూడాలి కదా మనం. ఈరోజు మట్లాదివారం అంటున్నాం. మరి మట్లాదివారం అంటే ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఇది ఏ విధానంలో జరిగించబడింది ఆ కార్యక్రమం? ఇప్పుడు మనం చేయాలా లేదా? అసలు దీనికి ఏ సంకేతం బైబిల్ బోధించుతుంది అనే విషయం మనకు అర్థం కావాలి లేదా? అయ్యేం లేవంటే గుర్తుపడేయకూడదు. ఎప్పుడు కూడా మట్లాదివారం అనేది వాస్తవానికి యేసుప్రభుని గాడి మీద యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు ఊరేగించారు లేదా? అర్జున్ మట్టలు పట్టుకొని హోసన్న దావీదు కుమారుడిని కేకలు పెట్టు విజయోత్సాహంతో ఆయన ఏం చేసినారు? ఆహ్వానించారు. అంటే బైబిల్లో జరిగినాయి ఈ విషయాలు. అంటే ఎందుకు జరిగింది అనేది కూడా మనకు అర్థం కావాలి. ఇప్పుడు మనకు దాని నుంచి ఏది పోదా మనకు తెలియలే. ఇప్పుడు మనం చేయమన్నాడా, ఇలాగా మనం చేయొద్దు అన్నాడా, ఈ విషయంలో అసలు ఏం చెప్తుంది బైబిల్? మనకేం అవ్వాలి? అవగాహన ఉండలేదా? ఎవరితో వాదం పెట్టుకోవడానికి కాదు, మళ్ళీ మనం చెప్తున్నాను, ఇది బాధించడానికి జరిగే ప్రక్రియ కాదు. విశ్వాసం అనేది ప్రేమతో నీ విశ్వాసాన్ని ప్రకటించడానికి సంబంధించింది. సత్య సంబంధం ప్రతి వాడు నా మాట వింటాడు అంటాడు యేసుప్రభువు. సత్యం ప్రేమించేవారు దేవుని యొక్క మార్గాన్ని తప్పకుండా అంగీకరిస్తారు. ఒకవేళ సత్య సంబంధి కాకపోతే అంగీకరిస్తారు. కష్టమా అని కొంచెం మీరు ప్లేన్ గా నిలబడాలని ఆలోచించడానికి ప్రయత్నించారు. ఇప్పుడు నాట్లో ఒకవేళ ఆన్లైన్ పాల్గొన్న వారు కానీ ఈ శబ్దం ద్వారా వినేవారు కానీ నేను వాక్యానికి వేరుగా ఎక్కడైనా మాట్లాడితే బ్రదర్ మీరు తప్పు చెప్పారండి, ఇదిగో ఈ సందర్భాన్ని బట్టి ఈ వాక్యాన్ని బట్టి ఇది ఇలా 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 మనం చెప్పే అధికారం ఎవరికైనా ఉన్నాయి. వాక్యానికి వేరుగా ఎవరైనా బోధిస్తే ఏం చేయాలన్నట్టు వాళ్ళ నోళ్ళు ఊహించాలన్నాడు. తప్పు బోధించే వాళ్ళ నోళ్ళు ఊహించాలనే మాట బైబిల్లో కూడా ఉందండి. బ్రదర్ మీరు తప్పు చెప్తున్నారండి, అలా కాదండి, ఇలాగ ఏం చేస్తున్నారు ప్రేమతో ప్రేమించేవాడైతే మీరేగా చెప్పవచ్చు. అంటే నేను అంటే సందర్భం వచ్చింది కాబట్టి మీలో ఒకలాంటి మనస్తత్వం వచ్చిందండి. అందరూ అలా చేస్తాం కదా, ఇలా చేస్తాం కదా, ఒక ఆర్భాటంగా ఉంటుంది కదా, ఇలా చేస్తే ఏంటి చేయలేదు అనే విషయం అసలు గందరూ ఏం చెప్తుందో కొద్దిగా ఆలోచిస్తాం. చేస్తే వాళ్ళు అలా చేయాలి, వాళ్ళు చేయకపోతే ఎందుకు చేయకూడదు, ఈ విషయం కొంచెం ఆలోచించే ప్రయత్నించారు. వాస్తవానికి ఈ మాట బైబిల్ లేదండి. బైబిల్ అక్కడ 60 పుస్తకాలు కనబడదండి. నేను రాసే బోర్డు మీద కానీ ఉందండి యేసుప్రభు గారు మట్టల ఆదివారం అనే మాట బైబిల్ నాకు చూపించండి. బైబిల్ లేదని ఎందుకు చెప్తున్నారని మీరు అంటారేమో. బైబిల్ లేకపోతే మానవ ఆచారంలో ఉంది కాబట్టి దాని గురించి అసలు ఏంటో విషయం ఏంటో మనం ఏం చేయాలి, కొంచెం ఆలోచించాలి. వాస్తవం ఏంటో దాని వెనకాల ఏ సారాంశం ఏ దేవుడు మనకి చెప్పాలని ఫేస్బుక్ ద్వారా కార్యక్రమాన్ని ఆనాటి యూదులు జరిగించాలనేది మనం కొంచెం మనసులో పెట్టుకోవడం ప్రయత్నించాలి. పోనీ అది మట్లాదివారం అనే మాట ఇంగ్లీష్ ఏమన్నాడంటే అంటారు. మాట బైబిల్ లేదు. పోనీ యూదులకి దేవుడు కొన్ని పండుగలు ఇచ్చారు కదా, ఇక్కడ పండుగలు ఇచ్చారు. మీకు తెలిసిన పండుగలు చెప్పండి. యూదులకి ముఖ్యమైన పండుగలు పస్కా పండుగ, ఆశ దాటిపోవడం, పస్కా పెట్టినటువంటి 7 వారాల తర్వాత వచ్చే పండుగ పెద్దకోస్తు, దాన్ని కోత పండుగ, ప్రథమ ఫలం పండుగ. ఇంకా 7వ మాసంలో గుడాల పండుగ చేస్తారు, పరమశాల పండుగ ఏకవి మాసంలో 7వ మాసంలో. ఇది ముఖ్యంగా 3 పండుగలు అండి ఇస్రాయేలుకి. ఈ యూదులకు ఇవ్వబడినటువంటి పండుగల్లో ఒక ఈ పండుగ ఉందా? కనబడదండి. అంటే ఒకవేళ పర్ణశాల పండుగకు సంబంధించిన విధానంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, మీరు లేవికాండం చదువుతున్నప్పుడు పర్ణశాల పండుగ చేసేటప్పుడు ఈత మట్టలు కొన్ని, గొంతు చెట్ల కొమ్మలు, నిలవని చెట్ల కొమ్మలు పట్టుకొని 7 దినములు దేవుడి సన్నిధిలో ఉత్సాహంతో పండుగ చేస్తారండి. అంటే అది పర్ణశాల పండుగ దేవుడి ఇచ్చిన ఆశ్రయ వాళ్ళకి వారు చేశారు. కానీ మట్లాది వారం గురించి వాళ్ళకి ఏం చెప్పలేదండి యూదులకి. లేవికాండం మీరు 23వ అధ్యాయం చదువుతున్నప్పుడు 40వ వచనంలో
39 చదువుకోవచ్చు. ఈ యాకిని మాసంలో 7వ నెల 15వ దినమున మీరు భూమి పట్ల కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగను ఆచరించాలి అనేది ఆజ్ఞ. అప్పుడు మొదటి దినము 8వ దినము విశ్రాంతి దినం అన్నాడు. అంటే ఫస్ట్ డే వాళ్ళు ఏ పని చేయకూడదు, 8వ రోజు వాళ్ళు ఏ పని చేయకూడదు. అంటే ఆ పండుగలో ఏం చేయాలి, దేవుడిని స్తుతించే విధంగా ఆచారంగా వాళ్ళు దేవుడికి ఇచ్చిన ఆఖరిగా అక్కడ ఏం చేయాలో అవన్నీ ప్రవేశపెడతారు. అప్పుడు 40వ వచనంలో మొదటి దినమున మీరు దప్ప పండ్లను, ఈత మట్టలను, బొజ్జు చెట్ల కొమ్మలను, కాలు ఎద్దు నుండి నిరవధి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడిని యెహోవా సన్నిధిని ఉత్సాహించు ఉండవలను. అంటే 7 దినాలు ఏం చేయాలంటే ఈ పదసారి పండుగలో ఈ చెట్లు గొడవ మనకి ఇక్కడ కనపడుతుంది. అంటే దేవుడే చెప్పాడు, అవి చేయమని ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ప్రతి సంవత్సరం 7వ మాసం వచ్చినప్పుడు ఇవి చేసేవాళ్ళు. అంటే ధర్మశాస్త్రంలో మిగిలిన సందర్భాలు ఎక్కడ కూడాను దీనికి సంబంధించిన ఆనవాళ్ళు మనకు కనబడతాయి. మరి ఎక్కడి నుంచి ఈ భావన తీసుకోబడింది? ఈ మట్లాది వారం అనేది ఒకటి ఎక్కడ నుండి ఈ భావన తీసుకోబడితే చూద్దాం. అంటే మనం ఏదైనా చేస్తున్నప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారంటే ఏం చెప్తారండి, ఇదిగోండి ఇక్కడ చేశారంటే అందుకు చేస్తామని అంటారండి. మన వాళ్ళు ప్రతిదానికి వచ్చిన చూపిస్తారండి. వచ్చిన అనేది సందర్భ సహితంగా ఉండాలండి. అది నేను చెప్తుంది. సందర్భాన్ని పక్కన పెట్టేసేసి వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను చేస్తానంటే కుదిరే పని కాదండి. నోవాహు వాడు చేశాడు దేవుడి మాట మీద రక్షించబడటానికి. నోవాహు రక్షించబడ్డాడు కాబట్టి ఇప్పుడు వాడు చేసుకుంటే నేను రక్షించబడతానా? అది ఎవరు చెప్పిన నియమం? అది నోవాహు కాలానికి సంబంధించిన నియమం, నాకు వర్తించింది. పోనీ అబ్రహాం కాలంలో వచ్చేసరికి సున్నతి చేసుకుంటే దేవుడితో సంబంధం. సున్నతి లేని వాడు దేవుడు చేంజ్ చేయమంటాడు, కొట్టివేయమంటాడు. ఇప్పుడు అబ్రహాము విశ్వాసం తండ్రి కాబట్టి ఆయన సున్నతి చేసుకున్నాడు కాబట్టి నేను కూడా సున్నతి చేస్తాను, నా కొడుకు సున్నతి చేస్తాను అంటే నాకు రక్షణ వచ్చిందా? అది ఎవరు చెప్పిందేమో అలా చూడాలండి. బైబుల్ని సత్యవాక్యాన్ని విభజించి చదవటం మనుషులకి సరైనటువంటి అవగాహన ఉండకపోవటం వల్ల మళ్ళీ ఏం చేస్తున్నామంటే బైబుల్ ఏదైనా తప్పేంటంటున్నాం. కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. అది ఇది ఎక్కడి నుంచి తీసుకుంటారు ఈ భావన అంటే కొన్ని వచనాలు రాసుకోండి. నేనేం రాసుకున్నానంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 7-10 వచనాలు. మత్తయి సువార్త 4 సువార్తల్లో ఉంటుంది ఈ సందర్భాన్ని. అంటే మనం యేసుని యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు ఊరేగించిన సందర్భం. లేకపోతే ఈ పద్ధతిని చేసిన కార్యం ఒకసారి చూద్దాం. మత్తయి 21:7-10 వచనాలు. అలాగే మార్కు వార్త 11:7-10 వచనాలు. మార్కు 11:7-11 వచనాలు. లూకాసు వార్త 9వ అధ్యాయము 35 నుంచి లూకాసు వార్త 9వ అధ్యాయము 35 నుండి 44 వరకు రాసుకుంటారు. అయితే 46 వరకు రాసుకోవచ్చు. 9వ అధ్యాయము 35 నుంచి 46 వరకు. యోహాను కూడా రాశాడు ఈ సంఘటన. యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుంచి 15 వరకు. 12-15 వచనాలు. అంటే ఈ భావన, ఈ మట్లు, ఈ ఊరేగించడం, ఈ తిరగటం, వీధులు అంటే ఎక్కడి నుంచి తీసుకుంటారంటే ఈ వచనాల యొక్క సారాంశం. అంటే ఇక్కడ నుంచి ఆలోచన చేయొచ్చాను. ఇందుకంతా మనం సువార్తలు కాకుండా పత్రికలు ఎక్కడ మనకి యేసు చేసిన కార్యం మనకి రాయవల్ల సువార్తలో చక్కగా రాశారు. అంటే ఇక్కడ ఎందుకు జరిగింది ఈ విషయాన్ని కూడా కొంచెం ఆలోచించి అప్పుడు యేసు వారు గాడి మీద ఎందుకు రావాలి, అప్పుడు ఈ విషయం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. సందర్భాన్ని మనం అర్థం చేసుకుంటే యేసు వారు పెరియ పరిచయం ముగించుకున్నాడు. యేసు వారు దేవుడి పెరియ
ఈ తెలియని పరిచయం ముగించుకొని యోర్దాను దాటి ఎరుకో మీదుగా మత్తయి సువార్త అవసరానికి ఎరుకో మీదుగా ఈ బేతనియా బేత్సదా ఈ ప్రాంతాలకు వస్తున్నప్పుడు యేసు శిష్యులకి ఒక ఆజ్ఞ జారీ చేస్తారు. ఇద్దరు శిష్యులను పిలిచి మీరు సమీపంలో ఉన్నటువంటి ఒక పల్లెకి వెళ్ళండి, గ్రామానికి వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్నటువంటి గాడిదని పిల్లని తీసుకుంటే ప్రభు ఆజ్ఞాపిస్తాడు. ఎవరైనా ఎందుకు ఇలా తీసుకెళ్ళిపోతున్నావు అని అడిగితే అది ప్రభు తీసుకురామన్నారని చెప్పండి అన్నప్పుడు ఇద్దరు శిష్యులు ఏం చేస్తారు, కట్టబడినటువంటి ఆ గాడిదని అంటే పిల్లని అలాగా తీసుకొని తోడుకొని వస్తారండి. అప్పుడు యేసు వారు యెరూషలేములో ప్రవేశించారు. యేసు వారు యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు ఏం చేస్తారంటే దాని మీద వస్త్రాలు వేస్తారు, గాడిద మీద బరువులు మోసింది కదండి గాడిద. వస్త్రాలు వేసిన తర్వాత యేసు వారిని దాంట్లో కూర్చోబెట్టి బట్టలు పరుస్తుంటారు. వాళ్ళందరూ అంటే ఇప్పుడు యేసు ఆ గాడిద మీద గార్దాపు మీద వస్తున్నప్పుడు బట్టలు పొడుస్తుంటారు. చాలా మంది కొమ్మలు నరికేసి దారి పట్టు పొడుస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే యేసు వారు ఏం చేస్తామన్నాడు చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 7వ వచనంలో లేకపోతే దానికంటే ముందు 2వ వచనం ఒకసారి చూడండి. ఎక్కడికి వస్తున్నాడు యేసు వారు? యెరూషలేము సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరు చూచి మీ ఎదురున్న గ్రామంలోకి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను, వాటిని విప్పి నా ఎద్దకు తోడుకురండి. అంటే ప్రభు ఏమని తీసుకురామన్నాడు? గాడిదలు దాని పిల్ల కట్టబడి ఉన్నటువంటి వాటిని తీసుకురామన్నాడు. ఇక్కడ చెట్లు కానీ కొమ్మలు కానీ వీటిని తీసుకున్న ఆజ్ఞేమీ లేదు. ఆజ్ఞ దేని కొరకు అది చూడండి జాగ్రత్తగా. శిష్యుడికి ఆజ్ఞాపించడం, ప్రజలకి ఆజ్ఞాపించిన. అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళారు. మనం 4వ వచనంలో ప్రవక్త వల్ల చెప్పబడింది నెరవేరినట్టు ఇది జరిగేమో. అదేమనగా అంటే ఇలా గాడి మీద ఎందుకు రావాలి యేసువారు? పాత నిబంధనలో జకరియా అనే ఒక ప్రవక్త చెప్పాడంటే 500 సంవత్సరాల క్రితం యేసు ఈ లోకంలో రాకుంటే 500 సంవత్సరాల క్రితం చెప్పాడంటే ఇదిగోటి రాజు సాత్వికుడే గాడిదను బారాబడి పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి మీ యొద్దకు వచ్చున్నాడు. సీయోను కుమార్తె చెప్పుడి అవునది. అంటే ఇది మళ్ళా తర్వాత చదువుతాం. ఈ వచనం మనసులో పెట్టుకోండి. గాడిద మీద ఎందుకు వస్తున్నాడు అన్నది తర్వాత చదువుకోండి ఈ వచనం. ఇప్పుడు 7వ వచనం కలుద్దాం. 7వ వచనం జరిగిన కార్యం చూడండి. అక్కడ ఆ గాడిదలు దాని పిల్లను తోడుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చొనిను. యేసు ఏం చేసినా దాని మీద కూర్చున్నారు. అప్పుడు జనసమూహం ఏం చేస్తారు? జనసమూహంలో అనేక తమ బట్టలను దారి పొడుగున పరిచిది, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరిచిది. జనసమూహంలో ఆయనకు ముందు వెలుచున్న వారును వెలుగు వచ్చున్న వారును ఈ విధంగా కేకలు వేస్తున్నారండి. ఏమని స్తుతిస్తున్నారంటే దావీదు కుమారుడు జయము, ప్రభు పేట వచ్చి వాడు స్తుతించబడ్డగాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయించింది. అంటే ఇప్పుడు యేసుని ఎలాగ వాళ్ళు గుర్తిస్తున్నారండి? అంటే దావీదు కుమారుడు అనే మాట ఇక్కడ ఏ సెన్స్ తో వాళ్ళు ఉపయోగిస్తున్నారు? మేస్టర్ మీరు దావీదు కుమారుడు అనే సెన్స్ ఇక్కడ ఏ భావంతో చెప్తున్నారు? రాజుగా చెప్తున్నారా లేకపోతే సామాన్యంగా మాట్లాడుకుంటున్నారా? దావీదు వాళ్ళ పూర్వీకులకి రాజు నీతి న్యాయాలను పాలించిన రాజు. ఇప్పుడు యేసుని గార్దాపు మీద తీసుకొచ్చే క్రమంలో ఓ రాజుగా ఆయన ఏం చేయాలనుకుంటున్నారు? గుర్తించాలని కోరుకుంటున్నారు. అంటే ఏ సంబంధమైన రాజు వాస్తవానికి వీళ్ళు చూస్తుంది? ఈ లోక సంబంధమైనటువంటి రాజుగా. అంటే వాళ్ళు ఆల్రెడీ రోమిని యొక్క దార్శనికం ఉన్నారండి యూదులు. అప్పుడు పాలిస్తున్నటువంటి సామ్రాజ్యం ఏదే? రోమా సామ్రాజ్యం. వాళ్ళు రోమా సామ్రాజ్యంలో దాసులుగా ఉన్నారు. అయితే మాకు స్వాతంత్రం కావాలి, మాకు దావీదు లాంటి రాజు మమ్మల్ని ఏలుబడి చేస్తూ ఆ బానిసత్వ సంఖ్య నుంచి మమ్మల్ని విడుదల చేయడానికి ఈయన సరైన వ్యక్తి అని యేసుక్రీస్తుని భౌతిక సంఘం రాజుగా ఏం చేస్తారని వాళ్ళు స్వీకరించడానికి ప్రయత్నం చేశారు. యేసు వారు భౌతికమైన రాజు కాదండి. ఆయన రాజే, యుద్ధ రాజుగా పుట్టినవాడే, భౌతికమైన రాజు కాదండి. ఆయన ఆత్మ సంబంధమైనటువంటి రాజు.
ఆయన రాజు ఈ లోక సంబంధమైన కాదని పిలాతు దగ్గర గంభీరంగా బాహ్య సాక్ష్యం చెప్పాడు. అయితే వాళ్ళేమో యేసుప్రభుని ఎలా చూశారు ఈ కాంటెస్ట్ అంటే భౌతిక సంబంధంగా రాజుగా యెరూషలేములోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. కానీ ఆయన భౌతిక సంబంధం రాజుగా ఉండడానికి రాదు. కొంచెం నేను నెమ్మదిగా అంటే ఈ వర్షాలన్నీ చదువుతున్నప్పుడు యేసుప్రభు వారిని యెరూషలేము ప్రవేశిస్తుంటే తెరియా పరిచయం ముగించుకొని ఎరుకో మీదుగా ఈ బేతనియా అనే గ్రామాలు సమీపించినప్పుడు యేసుప్రభు ఏం చేస్తాడు, శిష్యులకు ఆజ్ఞాపించాడు, సమీపంలో పంటకు వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్నటువంటి గాడిని దాని కింద తోడుకోరండి అన్నప్పుడు ఆజ్ఞ దేనికి ఇచ్చాడు, గాడిని చూస్తామన్నాడు. ఇక్కడ కొమ్మలు చేస్తామని కానీ వర్షాలు చేస్తామని చెప్పలా. కానీ వాళ్ళు ఏం చేశారు, యేసుప్రభు మీద ఉన్న గౌరవంతో మమకారంతో అవన్నీ చేయడానికి కోరుకున్నాడు. యేసు ఖండించారు, తప్పు చేస్తారు మీరు అలా, కొంచెం జాగ్రత్తగా ముందుకెళ్తే అప్పుడు యేసుప్రభు వారు గాడిద మీద ఎందుకు రావాలి మరి? ఇప్పుడు రాజైన వాడు దేని మీద వస్తుంది, గుర్రం మీద రావాలి. గుర్రం మీద రావాల్సినటువంటి ఆయన గాడిద మీద రావాల్సిన అవసరం ఏంటి అంటే ముందు ప్రవక్తలు చెప్పారండి. మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఈ సంగతి ఇలా చేయడానికి అసలు ఆజ్యం ఏంటి అంటే పాత నిబంధనలు ఎవరైనా చెప్పుంటారండి ఇలా చేయాలి అంటే ప్రవక్తలు ఏం చేస్తుంటే దేవుడు ప్రవక్త తన సందేశం చెప్తాడు, ఆ ప్రవక్త ప్రవచించిన తర్వాత కాలం ఏమైతే నెరవేర్పు జరిగింది. ఇప్పుడు కన్యకర్పతి కుమారుడు అన్నాడు, అది ప్రవక్త చెప్పాడు. యేసు కంటే ముందు 700 సంవత్సరాల క్రితం అది కాలం పరిపూర్ణప్పుడు దేవుడు ఏం చేశాడు, ప్రభు తన కుమారుడిని తీసుకుని ఈ లోకాన్ని పంపించాడు. మరి గర్భంలో ఈ లోకంలో జన్మించాడు. అలాగనే యేసు పుట్టినప్పుడు ఎలాంటి సంగతులు చోటు చేసుకుంటే కూడా చెప్పాడు ప్రవక్తలు. ఇలాగ యేసు రాజు కాబట్టి ఆ రాజు తన ప్రజల దగ్గర సమీపిస్తున్నప్పుడు ఎలా వస్తాడో కూడా పాత నిబంధనలో యేసు పుట్టకుంటే 500 సంవత్సరాల క్రితమే జకరియా ప్రవక్త ప్రవచించాడు. మీరు జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నప్పుడు జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నప్పుడు ఈ సందర్భాన్ని మనం అక్కడ రాసుకోవాలి. మీరు మత్తయి సువార్త రాసుకున్నారు చూడండి, ఇందాక ఆ వచనాల దగ్గర ఈ సారాంశం రాసుకుంటే కొంచెం మీకు స్పష్టంగా ఉంటుంది అన్నమాట. జకరియా గ్రంథం నేను ఈ విషయాలు ప్రస్తావిస్తున్నప్పుడు మీరు పాత నిబంధనలు ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు కానీ దాని నెరవేర్పు కొత్త నిబంధన ఎక్కడెక్కడ జరిగిందో కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారండి. 9వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుకుందాం. సియోన్ నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, మీ రాజు నీతిపరులను రక్షణ గలవారును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొక్కకు వచ్చున్నాడు. అంటే జరగబోయే విషయాన్ని దేవుడు ఏం చేశాడు, జకరియా అనే ప్రవక్త ద్వారా చెప్పాడండి, ప్రవచింప చేశాడు. అది 500 సంవత్సరాల తర్వాత యేసు శరీరానికి వచ్చాడు. ఆయన 30 సంవత్సరాల పాటు సామాన్యుడిగా జీవించాడు. 30 ఏళ్ళ బాప్తిసం పొంది 3.5 సంవత్సరాలు ఏం చేశాడు యేసు గారు స్వార్థ ప్రకటించాడు. అంటే ఆయన పుట్టుక క్రీస్తు శకం 0 దగ్గర నుంచి చూస్తే ఆయన 20 ఏళ్ళ బాప్తిసం పొందాడు. ఒకవేళ 30 ఏళ్ళు అనుకుంటే 30 సంవత్సరాల వయసు ఆయన బాప్తిసం పొందితే స్వార్థ పరిచయం ప్రారంభించి 30 ఏళ్ళ నాటలోగా స్వార్థ చదువుతామని బాప్తిసం పొంది స్వార్థ ప్రకటించారు కదా, రైట్. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు స్వార్థ ప్రకటించారు. అంటే ఎన్నే యేసు సిలువ పడ్డారు 33.5 సంవత్సరాలు. వాస్తవానికి ఈ పెరియ పరిచయం ముగించుకొని యెరూషలేము ప్రవేశించేది ఇంకా లాస్ట్ వీక్ అన్నాయి. ఇక ఈ వారం యేసు ఏం చేయబడతారు, ఈ పస్కా పండుగలో వాస్తవానికి 5 రోజుల ముందు వెళ్తారు. ఈ పస్కా పండుగలో యేసు ఏం చేస్తారు, శిలువలో ఆయన చంపేస్తారు. పస్కా గొర్రెపిల్ల స్థానంలో యేసు వారు ఏమవుతారు, మనుషులు ప్రాయశ్చిత్తాలుగా అర్పించబడతారు. అంటే అంత ముందే సేవ చేశారు. 3.5 సంవత్సరాలు ఏం చేసేది, దేవుడు ఆయన సువార్త ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో అనేకులకు దేవుడు ఆయన సంబంధించిన చెప్పాడు. ఆయన మరణాల గురించి కూడా ప్రవచించాడు యేసు వారు. నేను యెరూషలేము వెళ్తాను, యూదులు నా మీద కుట్రపడుతున్నారు, నేను బంధించబడతాను, వాళ్ళు చేసి చంపబడతాను, 3 దినాలు లేపడతాను అనే విషయం చాలా సందర్భాల్లో చెప్పాడు. అలాగా యెరూషలేము ప్రవేశించేటప్పుడు ఈ ప్రవచనం నెరవేర్చబడాలి. అందుకు మత్తయి సువార్తకి వెళ్ళిపోవడం, లేకపోతే ఇందాక మత్తయి సువార్త చూశారు కదా, లూకాసు వార్త 19వ అధ్యాయము 35వ వచనంలో కూడా ఆ విషయం చూద్దాం.
38వ వచనం ఏమంటున్నాడంటే, ప్రభుపేట వచ్చి రాజు స్తుతించబడుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలంలో మహిమ ఉండుగాక. మార్క్స్ వార్తలో, యోహాను వార్తలో కూడా ఈ విషయాలు ఉంటాయి. కాబట్టి యేసు ప్రభు గాడి మీద ఎందుకు ఎక్కి రావాలి? ఇక్కడ తీసుకోబడిందంటే ఈ వర్షం ఆధారం చేసుకొని ప్రస్తుతం చేస్తారని. ఇప్పుడు సందర్భం మనం అర్థం చేసుకుంటే సందర్భం ఏంటంటే యేసు కర్య పరిచయం ముగించుకొని యెరూషలేము రావాల్సినారు. యెరూషలేము వస్తున్నప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, వాస్తవానికి లాజరు చనిపోయిన సంగతి తెలిసింది. లాజరు బతికిస్తాడు. లాజరు బతికించిన తర్వాత సమీపంలో ఉన్నటువంటి ఈ 2 గ్రామాలు కూడా సమీపంలో ఉండేవి. ఏ గ్రామాలు చెప్పాడు? బేతనియ, ఇంకోటి 2 గ్రామం ఏంటి? అది బెత్సిగే అన్నాడు. అంటే ఈ యెరూషలేము సమీపంలో ఉండే గ్రామాలు అన్నమాట. ఈ బెత్సిగే నుంచి ఇప్పుడు యేసు ఏం చేస్తున్నాడు? 2 మనుషులు పంపించి సమీపంలో ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళి తీసుకురమ్మన్నాడు. అయితే ఇక్కడ ఈ 5 రోజులు పస్కాకు ముందు యేసు యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు యేసు వారిని గౌరవంగా వాళ్ళు ఎలాగ ఆహ్వానించారంటే, గాడి మీద కూర్చోబెట్టి గొప్ప ఆర్భాటంతో ఈ కేకలు వేస్తూ స్తుతిస్తూ కనపరుస్తూ ఏం చేస్తున్నారని ఆహ్వానించారని. ఇది ఎందుకు జరిగింది అనేది ఒక ప్రశ్న వేసుకుంటే, జకరియా ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనం నెరవేర్చబడటానికి. అంటే యేసు ప్రభు గాడి మీద ఎందుకు ఎక్కి రావాలి? యేసు ప్రభు గాడి మీద ఎక్కి ఎందుకు రావాలి? ఒక ప్రశ్న వేసుకుంటే, ఒకటి ఏంటంటే జకరియా ప్రవక్త చెప్పింది నెరవేర్చబడటానికి. చెప్పింది నెరవేర్చబడుతుంది. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సువార్త పరిచయ విషయంలో కూడా యెషయా ప్రవక్త చెప్పాడు. ఒకసారి 62వ అధ్యాయాన్ని యెషయా ప్రవక్త, జకరియా కాకుండా యెషయా కూడా ప్రవచించాడు. ఒకసారి యెషయా గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూద్దాం. 62:11లో మాట ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే, ఆలకించుడి, భూదిగంతుల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేయుచున్నాడు. ఇదిగో రక్షణ ఎదురు వచ్చున్నది. అంటే యెరూషలేములో యేసు ప్రవేశించే ఉద్దేశం ఏంటంటే, మానవాళి యొక్క రక్షణార్థంగా తను తాను విమోచనకరంగా అర్పించబడటానికి. ఆయన లాస్ట్ వీక్ చనిపోయే ముందు జరిగినటువంటి సంఘటన అనేది. కాబట్టి ఇదిగో రక్షణ ఎదురు వచ్చున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఈ విషయాలు ఆయన ఇచ్చి జీతము ఆయన తీసుకొని వచ్చున్నాడని సీయోను కుమార్తె తెలుసుకుంటూ తెలియజేయడి. సీయోను అన్న యెరూషలేము అన్న పర్యాపదం. 2 యెషయా ప్రవచనం నెరవేర్చబడ్డది. యెషయా ప్రవక్త చెప్పింది నెరవేర్చబడ్డది. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనం. యేసు శరీరాల దినాల్లో కూడా ఒక మాట అంటాడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17-18 వచనం చదువుతున్నప్పుడు కూడా, ధర్మశాస్త్రం నేను ప్రవక్తల వచనం కొట్టివే వచనం తలంచుద్ది కానీ నెరవేర్చుకి నేను వచ్చున్నా అంటాడు. అంటే ఈ మాటలో ప్రవక్తలు చెప్పారు. ప్రవక్తలు చెప్పి దేశంలో ఏం చేయాలని చెప్పారు? ఆయన శరీరానికి వచ్చిన తర్వాత నెరవేర్చాలి. అంటే ఈ యేసు గారు ఈ గాడి మీద ఎక్కి రావాల్సింది ఎందుకు కారణం అంటే, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి, ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు ఈ వచనాలు ఆధారం చేసుకోవచ్చు. మత్తయి 5వ అధ్యాయం 17వ వచనం. నెరవేర్చేది ధర్మశాస్త్రం చేసుకున్నారు, నెరవేర్చేదని. నేను చిన్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం అంటాడు, గ్రంథం చుట్టూలో చెప్పబడిన మాట నెరవేరాలండి. నాకు శరీరం అమర్చావు, నేను ఈ లోకంలోకి వచ్చి నీ కొరకు ఈ కార్యం జరిగించిన విషయాన్ని ప్రభు చెప్పిన మాట హెబ్రీ గారు చెప్తున్నాడు. చూడండి 10వ అధ్యాయం 7వ వచనంలో,
హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో 6 చదువుకున్న 5 నుంచి. కాబట్టి ఆయన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు, బలియు అర్పణయు నీకు కోరలేదు కానీ నాకు శరీరం అమర్చుతుంది, పూర్వభావములు పాపరిహారములు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథం చుట్టూలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, గ్రంథం చుట్టూ అనే మాట పాత నిబంధన ప్రతులు లేఖనాలు, ఆ లేఖనాలు యేసు గురించి ఏ సంగతులు చెప్పాలియో ఆ చెప్పటి ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చు, ఇదిగో నేను వచ్చున్నానంటే. యేసు ఎవరి చిత్తం జరిగించడానికి వచ్చాడే? తండ్రి చిత్తం. తండ్రి తన చిత్తాన్ని, తన సంకల్పాన్ని ప్రవక్తలకు చెప్పకుండా ఏది దాచుకోడు అంటాడు ఆమోస్ గ్రంథంలో. ప్రతి విషయాన్ని ప్రవక్తకు ఏం చేస్తాడు? తెలియపరుస్తాడు. ఆ ప్రవక్త చెప్పిన విషయాన్ని వాళ్ళు ఏం చేస్తారు? గ్రంథస్థం చేశారు ప్రతుల్లో. ఆ చర్మ చుట్టూ చెప్పబడినటువంటి లేఖనాలన్నీ నెరవేర్చే విషయం యేసు ఏం చేసినట్టు భూమిని నడవటానిగా వచ్చాడు. అయితే మరి వస్తే వచ్చాడు యేసు వారు, రాజు అంటున్నారు. మరి గాడి మీద రావడం ఏంది? ఆయన రాజు అయితే గుర్రం మీద రావాలి కదా, యుద్ధసూరుడుగా రావాలి కదా, గౌరవప్రదంగా ఉండేది కదా, రథాలతో రౌతులతో రావాలి కదా అనిపించింది ఆయన. అయితే ఇక్కడ జకరియా ప్రవక్త గాడిని మాత్రం ఎందుకు ఎంచుకున్నాడు? 3వ పాయింట్, ఈ జకరియా ప్రవక్త ప్రవచనంలో దేవుడు ఆత్మ చేత ప్రేరేపించబడి ఎందుకు గాడిదకి రావాలనే విషయాన్ని సూచనగా తెలిపాడు అనేది ఒకసారి చూద్దాం. జకరియా గాడిదను ఎందుకు ఎక్కి రావాలని ప్రవచించాను? గాడిదను ఎక్కి రావాలని ప్రవచించను అనేది ఒకసారి చూస్తే నేను పాత నిబంధనలో కొన్ని సంఘటనలు జ్ఞాపకం చేస్తాను. జకరియా ప్రవక్త గాడి మాత్రం ఎందుకు నిర్ణయించాడు అనే విషయాన్ని కొద్దిగా యూదుల యొక్క ఆచార సాంప్రదాయాల గురించి ఒకసారి మనం అర్థం చేసుకుంటే, యూదుల్లో తమ రాజరికంలో విజయానికి వాళ్ళు వాడుక చేసే వాటిలో గుర్రాల కంటే ముందు ఏంటి ఉపయోగించారు? గాడిని ఉపయోగించేది. కొన్ని సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటంటే అంటే రాజరికంలో వీటిని జోడించారు. వారి రాజులు కానీ లేకపోతే గొప్ప నాయకులు కానీ ప్రయాణ సౌకర్యాలతో వాటిని వినియోగించినట్టుగా మనం న్యాయాధిపతుల గ్రంథంలో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. న్యాయాధిపతుల గ్రంథం అంటే యూదులు సామాన్యంగా గాడిని రాజరికంలో ఉపయోగించారండి. అది నేను చెప్పాలనుకుంటున్నాను. వాటిని వాడుకలో తీసుకొచ్చారు. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. 5వ అధ్యాయం 10వ వచనంలో 5వ అధ్యాయం 10వ వచనంలో తెల్లగాడిదలు ఎక్కువారులారా, నివాసుల మీద కూర్చున్న వారులారా, త్రోవలో నడుచువారులారా ఈ సంగతి ప్రకటించుడి. 10వ అధ్యాయము 4వ వచనంలో 10వ అధ్యాయము 4వ వచనంలో న్యాయాధిపతి అయినటువంటి యాయీకి 30 మంది ఇక్కడ ఏమన్నాడంటే 30 మంది కుమారులు అంటారండి. వీరికి ప్రయాణ సౌకర్యార్థం వేటిని ఉపయోగించారంటే 4వ వచనం ఒకసారి చదివితే అతనికి 30 మంది కుమారులు ఉండేది. వారు 30 గాడి పిల్లల మీద ఎక్కి తిరుగువారు, 30 ఊళ్ళు వారికి ఉండేను. అంటే ఇప్పుడు న్యాయాధిపతి వాళ్ళ పిల్లలకి వాహన సాధనంగా ఏమి ఇచ్చారండి? అధిపతి కుమారులకి గాడిని ఇచ్చినట్టుగా చూస్తామండి. 12వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నప్పుడు ఈ అబ్దోన్ అనే న్యాయాధిపతికి కూడా 40 మంది కుమారులు ఉన్నారు, 30 మంది మనవలు ఉన్నారు. ఈ 70 మందికి కూడా ఏమి ఇచ్చినట్టుగా మనకు లేఖనాలు చెప్తున్నాయి అంటే 14వ వచనం ఒకసారి చూస్తే గాడి పిల్లలు ఇచ్చారండి. అతనికి 40 మంది కుమారులు, 30 మంది మనవులు ఉండరు. వారు 70 గాడి పిల్లలు ఎక్కి తిరుగువారు. చూడండి, అంటే ఈ సందర్భంలో యూదులు తమ జీవన విధానంలో వేటిని వాడుకలో తీసుకొచ్చుకున్నారండి. ఇశ్రాయేలు చరిత్ర మనం చదువుతుంటే గాడిదలు వాడుకలో తీసుకొచ్చుకున్నారండి. దావీదు కుమారుడు ఒక ఆయన ఉన్నాడు, గాడి మీద ఎక్కి చచ్చాడు. ఎవరండి ఆయన? అబ్షాలోము. కంచెరి గాడిద ఎక్కి దావీదు సైన్యం యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు ఏం జరిగిందండి? ఆ చెట్టు కొమ్మకు తగులుకుంది. ఆ చెట్టు ఆకాశంలో వేలాడుతున్నప్పుడు గాడి తిరిగింది, కంచెరి గాడి ఎక్కాడు. మీరు సొలొమోను రాజసింహాసనం కూర్చొని పెట్టినప్పుడు కూడా దావీదు రాజు అయినటువంటి అంటే సొలొమోనుని రాజుగా చేసినప్పుడు దీని మీద ఆయన తీసుకొని వచ్చారు.
చూడండి, అంటే రాజరికానికి గుర్తుగా ఈ విషయాన్ని మనం చదవచ్చు. రాజుల మొదటి గ్రంథము 1:33 చదవండి. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయం 33వ వచనంలో ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే 1వ అధ్యాయము 33వ వచనంలో అతడు రాజు, మీరు నా ఏలువాడైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెల గాడిద మీద ఎక్కించి గీహోనుకు తీసుకొని పోయి అక్కడ ఏం చేయాలంటే ఈయన అభిషేకించి రాజుగా పట్ట అభిషేకం చేయాలి. అంటే ఇప్పుడు దావీదు దేని మీద రాజుగా పట్టాభిషేకం చేయడానికి సాధన అవుతున్నాడండి సొలొమోను కంచెల గాడిద మీద. అంటే ఇది ఈ గాడిద అనేది వాస్తవానికి యూదుల యొక్క సాంప్రదాయాలు దేనికి వాడుక చేసుకున్నారంటే తమ రాజరికానికి గుర్రాల కంటే ముందుగా వీటిని వాడుకలో తీసుకుని వచ్చి వాటిని తమ సౌకర్యార్థం ప్రయాణాల కొరకు కానీ రాజుగా అభిషేకించబడుతున్న వ్యక్తిని కూడా ఏం చేస్తున్నారు, గాడి మీద కంచెల గాడి మీద ఎక్కించుకొని తీసుకొస్తారు. అంటే వాళ్ళకి సాంప్రదాయం, వాళ్ళకి దాన్ని ఏమంటారంటే వాళ్ళు చేసే ఒక కట్టుబాటు. అంటే దేవుడు అది పాపం ఎంచలా ఎక్కడా కూడా. ఇప్పుడు యేసు ఎందుకు రావాలి మరి అలాగా అంటే యేసు ఒక రాజు అండి. యెరూషలేము ఎందుకు వస్తున్నాడు? యెరూషలేము ఎందుకు వస్తున్నాడు? యేసు ఆయన చివరి పరిచర్య యెరూషలేము పరిచర్య 7 రోజుల పాటు ఈ పరిచర్యలో యేసు ముగించి తను ఏం చేయాలి, ప్రాయశ్చిత్తాన్ని పెడితే తను అర్పించుకోవాలి. అంటే పాత నిబంధనలో చెప్పినటువంటి ప్రవక్త చెప్పినటువంటి విషయాలన్నీ యేసు నెరవేర్చి యూదులు నిరాకరించబడిన ఆయన కలకు మూలదాయ అవడానికి ఏం చేయబోతున్నాడంటే పావులైన మనుషులందరినీ కూడా దేవుడితో సమాధాన పరచడానికి యేసు ఏం చేసే సమాధానకర్తగా యేసులోకి ప్రవేశిస్తున్నాడు. ఇప్పుడు ఒకవేళ యేసు తాను కోరుకుంటే అంటే రాజుగా వచ్చేటప్పుడు తెల్లని గుర్రం మీద యుద్ధ వీరులా కత్తి చేత పట్టుకొని 219 చెప్తాడు కదండి, అలా వచ్చే అవకాశం ఉందా లేదా? న్యాయాధిపతిగా వస్తున్నాడా? సాత్వికుడే తను తగ్గించుకొని మనుషులు సమాధానం కలుగుచేయడానికి వస్తున్నాడు యేసు ప్రభువు. న్యాయాధిపతిగా రావట్లా ఆయన యేసు, న్యాయాన్ని విమర్శించడానికి రావట్లా, మనుషులకి శిక్ష విధించడానికి రావట్లా. ఆయన సమాధానకారకుడై మనుషుల్ని దేవుడితో సమాధాన పరచడానికి వినయభావంతో తగ్గింపు స్వభావంతో యేసు ఏం చేస్తాడు, గాఢతాపం మీద యేసు ప్రవేశిస్తున్నాడు. మీరు ప్రకటన చదువుతున్నప్పుడు యేసుని ఒక రూపంలో పోల్చేయండి. అక్కడ దర్శనంలో యూదురాజులో పుట్టినటువంటి యేసుక్రీస్తు వారు యెరూషలేము ప్రవేశిస్తున్నప్పుడు తెల్లని గుర్రం మీద వచ్చే అధికారం ఉంది. కానీ ఆయన వినయపూర్వకంగా గాడిద ఎక్కాడు. కారణం ఏంటంటే సేనాధిపతి ప్రభుగా కాకుండా సేవకుడైనటువంటి ప్రభుగా రావడానికి ఇష్టపడ్డాడు. 19వ అధ్యాయం 11 నుంచి చదువుతున్నప్పుడు 16 వరకు రాసుకోండి. నేను అన్ని వచనాలు వివరించడానికి టైం సరిపోదు కాబట్టి జస్ట్ అక్కడ ఉన్న సందర్భాన్ని చెప్తున్నాను. మరియు పరలోకం తెరబడి చూసుకుని అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడను, దాని మీద కూర్చొని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతులను అను నామం గలవాడు. ఎవరంటే ఆయన నేతల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేస్తూ యుద్ధం జరిగించేవాడంటే నేతలు చూడటానికి ఎలా ఉన్నాయి అన్నాడంటే అగ్నిజ్వాలు వంటిగా ఉన్నాయండి. శిరస్సు మీద ఏముందంటే కిరీటం వచ్చబడి ఉందంటండి. ఆయన నామానికి ఏమని పేరు అంటే ఆయన గురించి ఒక పేరు రాయబడింది. ఏమంటే దేవుడు వాక్యం అనే నామం పెట్టబడిందంటండి. ఎవరంటే ఆయన యేసు ప్రభువు. ఆది వాక్యం ఉండేను, ఆ వాక్యం దేవుడి యొద్ద ఉండేను, ఆ వాక్యం దేవుడి ఉండే మాట చదువుతాం కదా. ఆ వాక్యం అనే నామం ఎవరిదే? యేసు ప్రభువు. పరలోకంలో యోహాను చూసిన దర్శనం యేసు ఎలా ఉన్నాడంటే తెల్లని గుర్రం మీద కిరీటం ధరించి యుద్ధ వీరులాగా ఉన్నాడు, సేనాధిపతిగా ఉన్నాడు. కానీ యెరూషలేము ప్రవేశిస్తున్నప్పుడు అలా లేడు. ఎలా ఉన్నాడంటే సేవకుడుగా, ఓ దోషుడుగా వినయ మనస్తత్వంతో యెరూషలేములో ఏం చేస్తాడే? ప్రవేశిస్తాడే. అంటే ఇలాగ సోదరులు చెప్పినట్టుగా ఈ గాడిద వాస్తవానికి నిషేధించబడింది. మీరు ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు నిర్గమాకాండం 13వ అధ్యాయం 13వ వచనంలో కానీ 34వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు కానీ యూదులు ఇలా ఇశ్రాయేలు జనాంగం దేవుని తుడుచులు ప్రతిష్ఠించారు. తుడుచులు ప్రతిష్ఠించినప్పుడు గొర్రెలో మేకని ఎక్కి తుడుచులు పుట్టింది ఇస్తారు తీసుకొచ్చి. ఇప్పుడు గాడిదలు కూడా వాళ్ళ పశువుల్లో భాగం. గాడి పిల్ల పుట్టి తుడుచులు తీసుకొచ్చి ఇస్తారు దేవుడికి. అక్కడ బలి అర్పించవచ్చు గాడిని, అర్పించడానికి అవకాశం. దేవుడు గాడిని కోరుకోవడం బలిగా. మరి ఏం చేయాలి? గాడిని ఒక గొర్రెలో మేకలో ఏదైనా ఇచ్చి విడిపించుకోవాలి. విడిపించిన పక్షంలో దాన్ని మెడ విడిచి
చంపేసేయాలి. అంటే బ్రతకడానికి తగ్గింది కాదు అది అన్నట్టుగా దేవుడు ఏం చేశాడు, దాన్ని అంగీకరించలేదు. లేదు ప్రభు మేము దాన్ని బ్రతికించుకుంటాం, దాన్ని మనం ప్రయాణ సాధనంగా మేము ఉపయోగించుకుంటాం, బరువులు మోసుకోవడానికి మాకు వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగించుకుంటాం అంటే దాన్ని ఏం చేయాలి, విడుదల చేయాలి. అంటే దీన్ని కొంతమంది ఏం చెప్తారంటే బైబిల్ అలా పోలికే లేదు, మనుషులు పాపదాశలో ఉన్నారు, నిషేధించబడిన వారు మనుషులు కూడా దాన్ని విమోచించడానికి యేసుప్రభువు వచ్చాడు అనే మాట చెప్తారు. విమోచించడానికి వచ్చాడు, మనుషులు గాడితో పోల్చలేదండి. ఏదన్నా వచ్చిన ఉంటే నాకు చూపించారు. అంటే మనిషి స్వతంత్రుడు ఎలాగైనా మాట్లాడతాడండి, ఒక వచ్చినట్టు ఎలాగైనా ఏం చేస్తాడండి, బోధిస్తాడండి. అంటే నేను సందర్భాన్ని బట్టి కొంచెం ఆలోచిద్దాం నా ప్రయత్నం అంటే అది నేను చెప్పాలనుకున్నాను. అంటే యేసుప్రభువు గాడి మీద రావాల్సినటువంటి ఉద్దేశం ఏంటంటే ఏమండి, యూదుల యొక్క సాంప్రదాయాల్లో యూదుల యొక్క రాచరికంలో గాడిద ఒక వాహనంగా వాడేవారు. గాడిదను వాహనంగా వాడేవారు, వాహనంగా వాడారు. దాని వర్షాలు కూడా రాసుకోండి. నేను రాసుకున్న వర్షాలు ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథము 5:10, న్యాయాధిపతులు 14, 12-14, సమయంలో 2 గ్రంథం 18:9, అంశంలో చచ్చిపోయిన సందర్భం కంచెల గాడి మీద ఎక్కిపోతున్నప్పుడు, రాజుల మొదటి గ్రంథం 1:33 ఇలాంటి ఇలా చదువుకుంది 33. ఈ వర్షాలు కూడా రాసుకోండి. న్యాయాధిపతులు 5:10, 14, 12-14, రెండో సమయాలు 18-19, సొలొమోను గాడి కచ్చిరాలను ఎక్కించే సందర్భం మొదటి రాజులు 1:13. అంటే వాళ్ళు వాడుకలో ఉండాలి. కొత్తగా ఇప్పుడు కొత్త యేసు పుట్టినప్పుడు దాన్ని ప్రవేశపెట్టింది. పాత నిబంధనలో కొంతమంది ఏం చేశారు, ఘనంగా రాజకీయం కలిగినటువంటి వ్యక్తి అంటే రాజుగా పట్టాభిషేకం చేపట్టిన సొలొమోను ఏం చేసినాడు, దావీదు తీసుకురమ్మన్నాడు దాని మీద ఎక్కించి. అంటే రాజకీయానికి గుర్తుగా వాళ్ళు ఉపయోగించేదండి. ఇక్కడ ప్రవక్తలు చెప్పినటువంటి లేఖనాలన్నీ యేసు నెరవేర్చడానికి వచ్చి చదువుకున్నాను. వాస్తవానికి యేసు సమాధానకర్తగా వచ్చాడు, వాళ్ళకి తీర్చి విమర్శించడానికి కాదు వచ్చింది. యెషయా గ్రంథం చెప్తారు కదా, సమాధానకర్త అనే మాట యేసుకు సంబంధించింది. లోకాసు వార్త 24:44లో ప్రవక్త చెప్పిందంటే నెరవేర్చబడి అనే విషయం చెప్తుంది. చూడండి ఒకసారి ఆ వచనం కూడా రాసుకుందాం. లోకాసు వార్త 24:44లో ఆయన శరీర కూడా దినాల్లో మోషే ధర్మశాస్త్రంలోను, ప్రవక్త గ్రంథంలోను, కీర్తన గ్రంథంలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవన్నని నేను మీ అంతా ఉన్నప్పుడు చెప్పి ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని వారితో యేసు చెప్తున్నాడు. ఒకప్పుడు ఏం చెప్పాడంటే, పూర్వం ఏం చెప్పాడంటే యేసు సిలువేయబడిన మునుపు ఇదిగో మోషే ధర్మశాస్త్రంలో కానీ, ప్రవక్త గ్రంథంలో కానీ, కీర్తన గ్రంథంలో కానీ నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరాలి అని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడండి, సిలువలో చనిపోయి మోదాన్ని తిరిగి ఆరోగ్యమయ్యే ముందు చెప్తున్న మాట. ఇప్పుడు ఏం చెప్తున్నాడండి, నెరవేర్ని అన్నాడా, నెరవేరాలని చెప్తున్నాడు. నెరవేర్ని అంటే యేసుకు ప్రవక్తలు మోషే కీర్తన గ్రంథంలో చెప్పిన మాటలన్నీ నెరవేర్చిన తర్వాత ఆయన ఏం చేయమంటాడు, ఆరోగ్యమై పరలోకానికి వెళ్ళిపోతాడు. అయితే మరి ఖర్జూరు మట్లు ఎందుకు తీసుకుని వచ్చారు ప్రజలు? గాడికి సింబాలిక్ ఉంది. ఖర్జూరు మట్లు ఎందుకు తీసుకుని వచ్చారంటే మరి ప్రజలు చాలా చెట్టు కొమ్మలు నరికి దారి కూడా పరిచయం బట్టలు వస్త్రాలు వేశారు, వేసుకుని ఊరేగించి తీసుకొచ్చారు. ఇవి ఎందుకు చేశారు? అవి కూడా మీరు పాత నిబంధనలు చదువుతున్నప్పుడు యూదులు పవిత్రంగా భావించే వాటిలో ఈ ఖర్జూరు మట్లు ఒకటి. పస్కా పండుగ సమయంలో, పస్కా కాదు, ఈ గుడారాల పండుగ అన్నారు చూడండి ఇందాక, అక్కడ వీళ్ళు ఏం చేస్తారండి, మట్లను ఉపయోగించే సందర్భం 23వ అధ్యాయంలో లేవీకాండం 40వ వచనం చదువుతున్నప్పుడు ఈత మట్లు, అలాగనే గొంజి చెట్ల కొమ్మలు, అలాగనే కొన్ని విశేషమైనటువంటి చెట్ల కొమ్మలను ఏం చేశారండి ఆ పండుగలో వాడు చేసుకున్నారండి వాళ్ళు.
యూదులు పవిత్రంగా భావించే వాటిలో ఈ ఖర్జూరు మట్టలు ఒకటి. పర్ణశాల మందులో ఈ మట్టలు ప్రత్యేకమైన స్థానం ఉంది. 40వ వచనం చదువుతున్నప్పుడు అక్కడ మొదటి దిన మందు డబ్బు పండ్లను, ఈత మట్టలను, భుజి చెట్ల కొమ్మలను, కాలు ఎద్దులను, నిరవధి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడిని యెహోవా సన్నిధిలో ఉత్సాహించుకున్నవాళ్ళు. అంటే పాత నిబంధనలు ఈ పండుగలు ఏం చేశారు? ఈ కొమ్మల్ని వాడుకలు చేసుకున్నారండి. పవిత్రంగా వాళ్ళు ఏం చేశారు? ఆ పండుగను ఆచరించేవాళ్ళని. కొంచెం ముందుకెళ్తున్నప్పుడు సొలొమోను కాలంలో దేవాలయం కట్టబడిన తర్వాత ఆ దేవాలయం వాళ్ళకి ఈ ఖర్జూరపు పుష్పాలను ఏం చేసినాడు? సింబాలిక్ గా గుర్తులుగా పెట్టాడు. అంటే అంత ఘనంగా చూసాడు వాటిని. 6వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము మీరు రాసుకోండి. ఇది 29వ వచనం కానీ అలాగనే 32 నుంచి 35 వచనాలు కానీ. 29వ వచనం ఏమంటున్నాడంటే, మరియు మందిరపు గోడలన్నింటి మీదను లోపల నేల వెలుపులనేమి కెరూబులను, తమల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించెను. ఇక్కడ తమల వృక్షాలు అన్నాడు. తెలుగు వ్యాఖ్యాన బైబిల్లో మాత్రం ఖర్జూరపు చెట్లు అన్నాడు. ఇంగ్లీష్లోనేమో పామ్ ట్రీ అనే మాట ఉపయోగించింది. అంటే వీటికి ఏం చేశాడు? సొలొమోను కూడా దేవాలయం కట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే గోడ కట్టిన తర్వాత ప్లాస్టిక్ చేయించి వాళ్ళకి పెట్టింటాం సీలింగ్ కదా. సొలొమోను ఎలా కట్టించాడు? రాళ్ళతో బట్టి దేవతల వాళ్ళతో పొదిగించి దానికి ఏం చేస్తున్నాడు? బంగారు పోతని రేకుని మంచి పొదిగించాడు. ఈ చూడటానికి వాటి పైన డిజైన్కి ఏమేమి ఇచ్చాడు? ఈ పుష్పాలు వేయించాడు, ఖర్జూరపు పుష్పాలు వేయించాడు. 35 నుంచి కూడా చూడవచ్చండి. 35 నుంచి కూడా మనం చదువుతున్నప్పుడు వాటి మీద అతను కెరూబులను, కమలావృక్షములను, వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటి మీద బంగారు రేకును పొదిగించును. వాటి మీద ఆ పుష్పాల మీద ఏం చేసిన? బంగారు రేకు పొదిగించలే. అప్పుడు ఎలా కనపడతారు చూడటానికి? అంటే కళాకారులు అద్భుతమైన ఆర్కిటెక్చర్ అండి అదంతా కూడా. అంటే చూడగానే వికసించిన పుష్పంలాగా గోడ కనపడుతుంది. అంటే తన వాడుకలో ఉపయోగించలే. నెహెమ్యా కాలంలో కూడా వాళ్ళు పర్ణశాల పండుగకి ఇవన్నీ సమకూర్చుకున్నట్టుగా చూస్తాం మనం. 8వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం చదువుతున్నాం 15వ వచనంలో ఇవన్నీ ఉపయోగించలే. అలాగే యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయము 16-17 వచనాలు కానీ, 41వ అధ్యాయము 18-26 వచనాలు కానీ చదువుతున్నప్పుడు ప్రవక్త అయినటువంటి ఈ యెహెజ్కేలుకి దర్శన భావంలో వాడు కనపడిందని ఖర్జూరం చెట్లు ఆకులు కనపడ్డట్టుగా చూస్తామండి. యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయము ఒకసారి అది కూడా చూడండి. యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయము 16 చివరిలో ప్రతి స్తంభం మీద ఖర్జూరం చెట్లు ఉండేను అంటాడు. రూపించబడి ఉండేది మాట చెప్తున్నాడు. 41వ అధ్యాయంలో కూడా ఆ విషయం చెప్తాడు. 18 నుంచి 26 వరకు చదువుతున్నప్పుడు 41వ అధ్యాయంలో కెరూబులను, ఖర్జూరపు చెట్లు ఉండేను. దానికి 2 కెరూబుల సందులో ఖర్జూరపు చెట్లు ఒకటి ఉండేను. ఆయన చూసి దర్శనం ఏం కనబడుతున్నాడు? ఈ ఖర్జూరపు చెట్లు కొమ్మలు కనబడుతున్నాయి. అంటే ఈ ఏదో సంకేతం అండి. అక్కడ ఏదో సందర్భాన్ని చెప్పడానికి దేవుడు ఏం చేసింది? ఈ విషయాలు తెలియపరుస్తూ వచ్చింది. మీరు ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు ప్రకటన గ్రంథంలో యోహాను చూసిన దర్శనంలో, పరలోక దర్శనంలో కూడా ఈ ఖర్జూరపు కొమ్మలు కనబడ్డట్టుగా చూస్తాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము. ఇది ఒక సాదృశ్యం అండి. అక్షరార్థంగా అక్కడ కొమ్మలే ఉండవు. 7వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల నుండి, ఆయా భాష మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవరు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడను. వారు ఎలా ఉన్నారంటే వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారే ఖర్జూరు మట్లు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి. అంటే యోహాను చూస్తున్న దర్శనంలో ఏం చేశాడండి? ప్రతి భాష మాట్లాడే వారి నుండి, ప్రతి జన సమూహం నుంచి గొప్ప సమూహం దేవుని ప్రభు సన్నిధికి తీసుకురాబడ్డప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే తెల్లని వస్త్రం ధరించుకున్న వారే ఖర్జూరు మట్లు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలబడి. అంటే ఇది పరలోకంలో కూడా ఈ సూచన కనబడుతుందండి.
అంటే దీన్ని బట్టి పాత నిబంధనలో వీటిని ఎలా ఉపయోగించేవారు? ఒక పవిత్రమైన వాటిగా వీటిని ఏం చేసేవారు? భావించేవారు. ఈ ధర్మశాస్త్ర కింద ఉన్నటువంటి యూదులు కాబట్టి వీళ్ళు ఏం చేశారు? యేసు విజయోత్సాహంతో యెరూషలేము ప్రవేశిస్తున్నప్పుడు దావీదు రాజు సోపాన్ని కేకలు వేస్తూ యేసు సావధానంగా ఏం చేశారని ఆహ్వానించారని. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఇవన్నీ ఎందుకు జరిగినాయి? ప్రవచనాల యొక్క నెరవేర్పు కొరకు జరిగినాయి. ఇప్పుడు నేటి క్రైస్తవమైన మనపడి ఏంటే ముగింపు వచ్చేస్తుంది. చివరిగా నేటి క్రైస్తవమైన మనపడి ఇప్పుడు యేసు వారు 33వ సంవత్సరంలో యెరూషలేము ప్రవేశిస్తున్నప్పుడు గొప్ప విజయోత్సాహంతో ఆయన రిసీవ్ చేసుకున్నటువంటి యూదులు ఏం చేశారంటే ఆహ్వానించి స్తుతిస్తూ కొనియాడుతూ కనపరుస్తూ వచ్చారు. ఇవన్నీ ఎందుకు జరిగినాయి? ప్రవర్తన చెప్పి నెరవేర్చడానికి. అక్కడ మత సంబంధమైన నాయకులు ఉన్నారండి, ఓవర్లాపోయారండి. ఎవరండి వాళ్ళు? శాస్త్రులు, పరిశీలి చాలా ఓవర్లాక్ ఈసి పడ్డారండి. ఫ్యాన్ వద్దున్నారు, పేపర్లు ఎగిరిపోతుంది. యేసు వారు ఆ దిప్పున్నారు ప్రవర్తన చెప్పి నెరవేర్చబడడానికి ఈ విషయాలన్నీ జరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు మన పని ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎన్నో సంవత్సరం అండి? 2000. హలో 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 మనం 2026లో ఉన్నామని 33 సంవత్సరాల నుంచి 2026 సంవత్సరాలకు వచ్చాం. ఎన్ని సంవత్సరాలండి? 1993 సంవత్సరాలు అంతేనండి. 1993 సంవత్సరాల తర్వాత ఉన్న మనం యేసు ప్రభువు శరీరానికి వచ్చి 1993 సంవత్సరాల క్రితం జకరియా ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనాన్ని నెరవేర్చి ఈ భూమి మీద మానవుల యొక్క విమోచనార్థం తను దీన మనస్కుడై ఒక నిషేధితమైనటువంటి బలిగా కూడా అంగీకరించబడినటువంటి జీవునిది ప్రభు ఎంపిక చేసుకొని ప్రవక్త చెప్పినట్టుగా దేవుని యొక్క సంకల్పం నెరవేర్చే క్రమంలో తను చాలా సాధు జీవుగా వినయ మనసంతో గాడి మీద ఎక్కి యెరూషలేము ప్రవేశించి ఈ ప్రవక్త చెప్పినటువంటి మాటలు నెరవేర్చిన తర్వాత 1993 సంవత్సరాల తర్వాత నెరవేర్చబడిన ప్రవచనాన్ని మనం ఎలా నెరవేరుస్తాం? ఏమండి? 1993 సంవత్సరాల తర్వాత నెరవేర్చబడిన ప్రవచనాన్ని ఇప్పుడు మనం చేసి నెరవేర్చాలా? ఇప్పుడు నెరవేర్చబడిన ప్రవచనం ఇప్పుడు మనం చేసింది ఏంటంటే, చాలా మంది వాదన ఏంటంటే ఏ విధంగానైనా స్వార్థ ప్రకటించాలి అంటున్నారండి. అవును, స్వార్థ ప్రకటించడానికి దేవుడు ఏం చేసినాడు? ఒక మనిషిని విమోచించిన తర్వాత విమోచించబడిన వ్యక్తి చేయాల్సింది ఏంటంటే తాను రక్షించబడిన సంగతిని ఇద్దరికి ఏం చేయాలి? స్వార్థ రూపంలో ప్రకటించాలి. ఇప్పుడు నేను ఏమంటానంటే, నేను ఒక బోధకుడిని, ఏ విధంగా చేతనైనా స్వార్థ ప్రకటించాలి కాబట్టి ఇదిగో ఇలాగ చేస్తే ఇలాగా మనం తిరుగుతూ యేసుప్రభువు గురించి ప్రకటిస్తే ఎక్కువ మంది తెలుసుకుంటారు యేసుప్రభుని అని నేనేం చేస్తానంటే ఇలా చేద్దాం అంటాను. ఓ చిన్న ప్రశ్న వేసుకుందాం. ఈ పద్ధతిలో స్వార్థ ప్రకటించాలి అంటే స్వార్థ ప్రకటించడానికి బైబిల్లో విధానం ఏదైనా చెప్పాడో చెప్పకుండా మన ఇష్టం వచ్చినట్టు చెప్పకుండా స్వార్థ ఎవరు ప్రకటించాలి? మొట్టమొదటి ఎవరికి ఇచ్చాడండి ఆ పాత్ర? సంఘానికి అప్పచెప్పాడండి. సంఘం చేయవలసిన పనుల్లో ఒకటి ఏంటంటే స్వార్థ ప్రకటన. రక్షించబడిన ప్రతి ఒక్కరు చేయాల్సిన పని స్వార్థ ప్రకటించడం అనేది. లోకంలో అర్థం చేసే పని కాదు ఇది, రక్షించబడిన వాడు చేసే పని. త్రాగుబోతుడికి, తిరుగుబోతుడికి, కలహాలాడుకునే వాడికి, మోసకాలకి ఈ పనితో సంబంధం లేదు. కీర్తన గ్రంథంలో 50వ కీర్తనలో చెప్తాడంటే భక్తిహీనుడు దేవుడి మాటలు ఉచ్చరించడానికి కోరుకుంటాడంటే ఏమంటాడండి? ప్రభు అయినటువంటి యెహోవా నా మాటని నోట ఉచించడమేమి, దిద్దుబాటుకి అసహ్యం కదా. అంటే దేవుడి మాటలు భక్తిహీనుడు ఏం చేయకూడదండి? వచ్చింపకూడదండి. దేవుడి వాక్యానికి భక్తిహీనుడిగా సంబంధం ఏంటండి? భక్తి కలిగిన వాడు నమ్మి ఆయన యొక్క నీతిని ఏం చేయాలి? ప్రకటించాలి. ఇప్పుడు లోపల జరుగుతుంది ఏంటంటే భక్తిహీన బ్రతుకుతో నాలాంటి ఏం చేస్తాడండి? వాక్యం చేయడానికి వస్తాడండి. ఎవరు నమ్ముతారండి?
సంఘంలో రక్షించబడిన వారు చేయాలి. అప్పుడు ఎలా ప్రకటించమన్నాడు? నమ్మి బాప్తిస్మం పొందుట రక్షించబడటం. ఈ రక్షించబడిన వారికి ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, నేను ఏ సంగతులు అయితే ఆజ్ఞాపించానో ఆ సంగతులన్నీ ఏం చేయమన్నాడు? ఇతరులకు ఆజ్ఞాపించు, వాళ్ళు కూడా గైకినట్టుగా వాళ్ళని ఆదేశించండి. ఆ పోస్టులకు ఆజ్ఞ ఇచ్చాడు ప్రభు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి వార్తలు ఆజ్ఞ కదండి. అప్పుడు సంఘం ఆ పని చేసుకుంటూ సంఘం ఏం చేయాలి? కొంతమంది స్వార్థికులు తయారు చేయాలి. స్వార్థికులు సంఘం చేత ఏం చేయబడాలి? పంపబడాలి. 2, స్వార్థికులు ఏం చేయాలి? ఇంటింటా వాక్యం ప్రకటించాలి, ప్రతి వీధిలో సువార్త ప్రకటించాలి. అపోస్తలుడు పౌలు ఏం చేసేవాడు? ఇంటింటా సువార్త ప్రకటించేవాడు. బహిరంగంగా కూడా ఏజెస్ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులతో బహిరంగంగా ఏం చేసేవాడు? సువార్త ప్రకటించాడు. ఇప్పుడు సువార్త ప్రకటించిన ప్యాటర్న్ బైబిల్లో చూడవచ్చు. దంపతులు వాక్యం చెప్పిన ఉన్నారు, సామూహికంగా వీళ్ళు వాక్యం చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇలాగ చేయమని మనం ఈ పద్ధతిలో అట్లా యేసు వారు ఊరేగించబడ్డారు కాబట్టి మనం కూడా ఊరేగిస్తూ యేసుని ప్రకటిద్దామంటే అది ఎంతవరకు లేఖనాలు సార్? అది నా ప్రశ్న అండి. చేయాలి లేదని వ్యక్తిగత మీది. నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఈ విధానం అపోస్తులు ఎక్కడ కొనసాగించిన తర్వాత ఆదిమ సంఘాలు ఎక్కడ కొనసాగించారు? సువార్త ప్రకటించారా? ప్రకటించారు. మనుషులు రక్షించబడుతున్నారా? రక్షించబడుతున్నారు. విశ్వసించిన వారందరూ రక్షించబడి సంఘంలోకి వస్తున్నారా? సంఘాలు కట్టబడితే క్షేమాలు చెందుతూ ఉంటాయి. మరి ఈ విధానం ఎక్కడ చేశారు? నేను మొన్న ఊరు కార్యక్రమం బైబిల్ క్లాస్ చూసుకుని వస్తున్నప్పుడు చాలా మంది రోడ్ల మీద ఇంత కొయ్యి మొక్కలు సిరులు పెట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. అంటే కొన్ని కిలోమీటర్లు నడుస్తున్నారు. ఏ సందేశం ఇస్తున్నామని అక్కడ ఏదైనా వాక్యం అందుతుందా? క్రిస్మస్ ముందు సీజన్ లో ర్యాలీ పెట్టినాడు. పెద్ద శాంటా క్లాస్ బొమ్మ టాటా మ్యాజిక్ ఆటోలో ఏదో పెట్టినాడు. ఆ పాట కూడా సినిమా షేర్ పాట అండి. అంటే ఎవరైనా పెట్టినప్పుడు ఊపు వచ్చిందండి. ఆ డిటిఎస్ సౌండ్ సిస్టమ్ పెట్టుకొని వెనకాల బైక్ ర్యాలీ చేసుకొని ఓ ఓ ఓ ఓ అని వెళ్ళిపోతున్నారండి. ఏ సమాచారం చెప్తున్నామండి అక్కడ? సువార్త ప్రకటించే విధానం అదే. అపోస్తులు కానీ ఆదిమ సంఘాలు కానీ అలా చేసిన సందర్భాలు మనకు కనబడుతున్నాయా? సువార్త ప్రకటించడం రక్షించబడడం అనే హక్కు అండి. వినపోయినా సువార్త ప్రకటించడం అనేది మన హక్కు అండి. పౌలు పత్రికలు రాసినప్పుడు మాట్లాడాడు, సువార్త ప్రకటించాలని వాంఛ అయితే, నీ కోరిక అయితే సమయం అందరూ అసమయంలో ఏం చేయమన్నాడు? నీకు నశించిపోయిన ఆత్మ విషయంలో చెప్తుంటే నువ్వు వెళ్ళేం చేయాలి? పర్సనల్ గా వాక్యం చెప్పు. లేకపోతే ఒక గుంపు ఉంటే ఆ గుంపు దగ్గరికి వెళ్ళి ఏం చేయి? వాక్యం చెప్పు. అంతే తప్ప పాటలు పాడుకుంటూ రోడ్ల మీద తిరిగితే దానివల్ల ఉపయోగం ఏంటంటే ఏ సువార్త అందుతుందండి అక్కడ? అది ఆచారమా? ఆజ్ఞ? ఆచారానికి ఇచ్చిన విలువ మనుషులు ఏం చేయలేకపోతున్నా? ఆజ్ఞకి ఇవ్వలేకపోతున్నా. సత్య సంబంధం ప్రతి వాడు ఆయన మాట అంగీకరిస్తారు. సత్య సంబంధం కాలేకపోతే మనం ఏం చేయలేమా? అంగీకరించలేమా? ఎక్కడ అపార్థం జరుగుతుంది? తిమోతి పత్రికలో పౌలు మాట్లాడిన మాట ఏంటంటే, సత్యవాక్యం సరిగ్గా ఏం చేయమంటాడు? ఉపదేశించేవాడికి ఉంటారు. సత్యవాక్య విభజనలో ఈ ప్రోగ్రామ్ కనబడిందా? ధర్మశాస్త్రం కింద యెరూషలేములో యేసు వారు ప్రవేశిస్తున్నప్పుడు ఆయన వధించబడటానికి, మానవుని ప్రాచీనత వరకు అర్పించబడటానికి వినయ మనస్కుడే సాధుత్వంతో ప్రవక్త చెప్పినటువంటి సంపూర్ణంగా లేఖన నెరవేర్చడానికి యెరూషలేము ప్రవేశిస్తుంటే, ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి యేసుని జ్ఞాపకం చేసుకోవడానికి ఇలా చేస్తున్నట్ట. జ్ఞాపకం చేసుకునే విధానం అలా చెప్పాడా? ఎలా జ్ఞాపకం చేసుకోండి? యేసులో దీన్ని చేయనప్పుడు జ్ఞాపకం చేసుకున్న ఆజ్ఞ ఉందండి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటామా? ఆయన మరణాన్ని, శిలువ మరణాన్ని, రొట్టె ద్రాక్షరసం విరుస్తున్నప్పుడు అది జ్ఞాపకం చేసుకోవడానికి చేసే ప్రక్రియ. అది ఆజ్ఞ అండి. ఆజ్ఞగా చూడాలి. చాలా మంది లేఖనాలు చదువుతున్నారు, అలాంటి వారి బోధలు భక్తులు బోధిస్తూ ఉన్నారు. జరుగుతున్న పొరపాటు ఏంటంటే, వాక్యాన్ని నాకు నచ్చినట్టుగా వాక్యం చదువుతాను, నచ్చిన విధానంలో భక్తిని చేయడానికి మనుషులు ఏం చేస్తున్నారు? ఎలాగైనా సువార్త ప్రకటించాలంటారు. ఎలాగైనా అనేది ఇదే ఆచారంగా ప్రకటించాలా? నువ్వు ఒక వ్యక్తిని కలుసుకొని ఏడానైనా కూర్చొని దేవుడి సంకల్పం వివరంగా చెప్పావా? దేవుడు అంటే ఈయనయ్యా, ఆయన సంకల్పం ఇదయ్యా, నువ్వు ఇలాగ నైతికంగా దిగజారిపోయావయ్యా, నీ రక్షణార్థం దేవుడి సంకల్పం చేసుకొని ఇలా పంపించాడయ్యా, ఆయన త్యాగం విశేషమైన గొప్పదయ్యా. ఎప్పుడైనా మేము పేరు ప్రఖ్యాతి పొందినటువంటి పాస్టర్స్ చూడండి, ఒక వ్యక్తిని దర్శించి నిర్మలమైనటువంటి వాక్యాన్ని ప్రకటించి వాళ్ళ జీవితాలను వాక్యానుసారం కట్టే ప్రయత్నం ఉందా?
మనుషులు ఇప్పుడు ఎలా కన్వర్ట్ అవుతున్నారు? మొన్న ఒక చోట మనం మీటింగ్ లో బహిరంగ కూడికలో నేర్చుకున్నాం. ఒక మిషన్ ఉంటుందండి. ఇప్పుడు ఆ మిషన్ లోకి ఎవరు వస్తారండి? ఆ కుటుంబ సభ్యులే వస్తారండి, బయట ఎవరు రాడండి. అడగదే లోకల్లో మిషన్ ఉండి ఎవరు వస్తారండి ఆ మిషన్కి? ఇప్పుడు ఏ సంత గారు ఉన్నాడు, ఆయన ఎందుకు ఆయన భార్య చేసుకెళ్తారే, వాళ్ళు ఎందుకు వాళ్ళు పిల్లలు చేసుకెళ్తారే. వెళ్ళి వాక్యం ప్రకటించి ఇది సత్యమని బయట తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందా? క్రీస్తు యొక్క సంఘం చేసే పని అదే. నువ్వు నమ్మపో, నువ్వు అంగీకరించపో. సత్యం అనేది అది నువ్వు అంగీకరించబడి అది సత్యం కాకపోదండి. లేఖనాలను చాలా మంది అపార్థం చేసుకుంటారు. బైబిల్ ఎవరు అపార్థం చేసుకుంటారండి? పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక ముగిస్తున్నాను నేను, అయిపోయింది, టైం కూడా అయిపోయింది. మళ్ళీ పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనం చదువుతున్నప్పుడు లేఖనాలు కొంతమంది అపార్థం చేసుకుంటున్నారండి. తమ ఇష్టానికి వాళ్ళు ఏం చేస్తారంటే వ్యాఖ్యానించుకుంటున్నారు. వాస్తవానికి గ్రంథం చదివినప్పుడు మనకు అనుకూలంగా వాక్యాన్ని ఏం చేయకూడదు, మంచుకోకూడదు. అలా మంచుకుంటే శాపగ్రస్తులు అవుతామండి. శాపగ్రస్తమైనటువంటి బోధ అంటే అపోస్తులు బోధించిన బోధ కాకుండా వేరే బోధ బోధిస్తూ వాళ్ళు ఏమైపోతారని చెప్పాడు. శాపగ్రస్తుడు మాట చెప్పాడు. గద్ది పత్రిక 1వ అధ్యాయం 6-8 వచనం చదువుతున్నప్పుడు నేను బోధించే బోధ ఎప్పుడైనా నేను చేసే పద్ధతి ఏదైనా సరే అపోస్తులు బోధను బోధించలేదు అనేది ఏం చేయాలి? స్పష్టంగా లేఖనాధారం చూసుకోవాలి. ఎవరు అపార్థం చేసుకుంటున్నారు ఎక్కువ మంది అంటే, ఒకసారి 16వ వచనం చూడండి. ఇక్కడ 3వ అధ్యాయం 2వ పేతురు పత్రిక, వీటి గురించి తన పత్రికలన్నింటిలో బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టతరమైనవి. పౌలు బోధించిన సంగతులు కొన్ని గ్రహించే విషయం కష్టతరంగా ఉంటాయి పౌరు పత్రికల శైలి చూస్తే. ఇప్పుడు పౌలు రాసిన మాటలు బట్టి పేతురు ఏమంటున్నాడంటే వీటిని ఎవరు అపార్థం చేసుకుంటున్నారు అంటున్నాడంటే, వీటిని విద్యావిహీనులు అస్థిరులైన వారు తక్కిన లేకుండా ఏం చేస్తున్నారంటే అపార్థం చేసుకుంటున్నారు. ఎవరు అపార్థం చేసుకుంటారే లేక విద్యావిహీనులు, విద్యార్థి చదువు సంది లేని వల్ల విద్యావంతులే కానీ ఆ విద్య జ్ఞానానుసారం ఉండదు. జ్ఞానవంతులే కానీ ఆ జ్ఞానం దైవ జ్ఞానం కలిగి ఉన్నాం. ఆసక్తి కలిగిన వారే ఆసక్తి జ్ఞానానుసరమైనది కాదంటాడు చూడు పౌలు. కాబట్టి ఆ విద్యావిహీనులు అస్థిరులు అంటే స్థిరంగా ఉండడానికి పంపండి. ఇప్పుడు ఒక విషయం అర్థమైన తర్వాత ఏం చేయాలండి? మనిషి ఆ స్థిరమైన దాని మీద కట్టుబడాలండి. ఇప్పుడు ఇది సత్యం అంటానండి, మళ్ళీ ఇంకొకరు ఎవరో చెప్తారండి అది కూడా బాగుంది అని ఏం చేస్తానండి, ఇంకొక గొంతు చేస్తానండి. ఇంకొకరు ఏదో చెప్తారండి ఇది కూడా బాగుంది అని ఏం చేస్తానండి, ఇంకొక గొంతు చేస్తానండి. ఇప్పుడు స్థిరుడా అస్థిరుడా? ఇప్పుడు ప్రస్తుతం వాక్యం వినే వాళ్ళు స్థిరత్వం కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అస్థిరులు ఎక్కువ ఉన్నారు. అస్థిరులు లేఖనాలు స్పష్టంగా అర్థం చేసుకోరండి, అపార్థం చేసుకుంటారండి. మరి వాళ్ళకి ఏం గతి, వాళ్ళకి ఏది నష్టం? ఇక్కడ అంటాడే తమ స్వకీయ నాశనములకు అపార్థం చేయదు అన్నాడు. తమ స్వకీయ నాశనానికి లేఖనాలు ఏం చేస్తారు? అపార్థం చేసుకుంటారు. ఓ సహోదరుడా, నువ్వు గ్రంథం చదువుతున్నావు, గ్రంథాన్ని వింటున్నావు, చదువుతూ నువ్వు సత్య సమావేశాలు గ్రహించగలిగే మనసు ఉందా? అపార్థం చేసుకుంటున్నావా? నువ్వు అపార్థం చేసుకుంటే ఈ 2 కేటర్లో ఏదో కేటర్లో పడిపోయిన వాళ్ళు. నువ్వు విద్యావిహీనుడివై ఉంటావు, అస్థిరుడివైనా ఉంటావు. 10 సంవత్సరాలు వాక్యమైన వ్యక్తి సత్యం అర్థం కాలేదండి. అది ఒకటే కాదు, వాళ్ళు బ్రహ్మాండం చెబుతున్నారు వాళ్ళు అంటాడే. ఎలా బ్రహ్మాండం చెబుతున్నారు? ఎలా చెప్తున్నారు? ఒక ఆధారం చెప్పు వాక్యం. సాధారణ కూడా వాక్యం చెబుతాడు. చెప్పలేదండి యేసులోకి అమ్మకు వాక్యం చెప్పలేదండి సాధారణ. బోధలో సత్యమేద అసత్యమేద దేవుడు పరీక్షించుకునే జ్ఞానం ఎవరికి ఇచ్చాడే? పశువుడికి లేదండి జ్ఞానం, మనిషికి ఉందండి జ్ఞానం. మనకి ఇచ్చాడు దేవుడు, వివేచన జ్ఞానం మనకి ఇచ్చాడే. వాస్తవానికి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకుంటాం, ఆయన మాటకి ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. ఆయన ఆజ్ఞాపించిన తర్వాత ఆయన సార్వభౌముడు కాబట్టి ఆయన చిత్తం జరిగించిన మామూలుగా ఏదైనా ఆజ్ఞ చేసినప్పుడు ఆ ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప మన సొంత అభిప్రాయాలు ఏం చేయకూడదండి, భక్తి బ్యాట్ చేయడానికి కూడకూడదండి. అది శాస్త్రంతో అబద్ధం అన్నాడు. ప్రకటన గ్రంథం ఒక చదువుతున్నాం 21, ప్రకటన గ్రంథం 21:27 వర్షంలో, ప్రకటన గ్రంథం 21:27 వర్షంలో అక్కడ అన్న మాట ఏంటంటే
గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు. ఎవరైతే బాప్తిస్మం పొంది ఆ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో పేరు లిఖించుకుంటారో, ఆయన రక్తంలో కడుగుబడి ఆ కార్య సంబంధమైనటువంటి వార్తలోకి వస్తారో, వారే ఆ జీవ వృక్ష ఫలంలో ఏమవుతారండి? పరిశుద్ధ పట్టణంలో పాలువారు అవుతారు, వారే రక్షించబడతారు. ఈ జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించుతారు. కానీ ఎవరు ప్రవేశం లేదన్నాడంటే నిషిద్ధమైనది ఏది అన్నాడు. నిషిద్ధమైనది ఏదైనా అన్నాడు. నిషిద్ధమైనది అంటే కాని ఏది కూడా అక్కడ ప్రవేశం లేదండి. ఇంకో మాట అంటాడు, అసహ్యమైన దాన్ని, అబద్ధమైన దాన్ని జరిగించు వాడు ఎవరు దాంట్లో ప్రవేశించలేడని ప్రవేశించాడు. అబద్ధాన్ని జరిగించే భక్తుడుగా నువ్వు, అబద్ధాన్ని జరిగించే భక్తురాలుగా నువ్వు పరిశుద్ధ పట్టణంలో మనకేమవుతా? వాళ్ళు బాగా విశ్వాసం చేస్తున్నారండి, బ్రహ్మాండం చేస్తున్నారండి అంట. సత్యమా? దేవుని ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ మన దగ్గరకు వచ్చినప్పుడు ఆజ్ఞ ప్రకారంగా జీవితాన్ని కొనసాగించుకోవటం అలవాటు చేసుకోవడం తప్ప ప్రత్యర్థి వేషాలతో కూడికి కాల్సిన ప్రస్తుతం మనుషులు 5 రూపాయలు చూసి చాలా భక్తి కలిగిన వాళ్ళు అంటారు. ఆచార సాంప్రదాయాలు చూసి అంత వినయం కలిగిన వారు, అంత భక్తి కలిగిన వారు అంటారు. భక్తి వేషాలతో కట్టుకోవడం, వేషాలు కారణం దేవుడు సంతోషపరిచేది. అబద్ధాన్ని జరిగించే వాడికి అక్కడ చోటు లేదు. నువ్వు సత్యాన్ని నమ్మి సత్యాన్ని అనుసరిస్తే నిత్య జీవంలో ప్రవేశిస్తావు. అబద్ధాన్ని నమ్మితే, అబద్ధాన్ని జరిగిస్తే ఆ రోజున శిక్ష విధి నుంచి తప్పించబడే పరిస్థితి మనకి లేదు. నేను గొప్ప జవాబు చేస్తామా? ఎవరినో విమర్శించడానికి చెప్పట్లేదు ఈ మాటలో. నువ్వు చేసే కార్యం, భక్తి పేట చేసే కార్యం అది గ్రంథానుసారంగా సందర్భ సైతంగా ఉండాలి. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా? దేవుడు ఒక ప్యాటర్న్ చెప్పాడు. నువ్వు ఆత్మ సంపాదన విషయంలో యావ కలిగి ఉన్నావా? తీవ్రత ఉందా? రగిలిపోతున్నావా ఆత్మ సంపాదించే విషయంలో? వెళ్ళు, ఒక కుటుంబాన్ని దర్శించు, ఒక వ్యక్తిని దర్శించు, ఒక సమూహాన్ని కలుసుకో, కొంతమందికి వాక్యం చెప్పు. సిగ్గుపడినక్కర్లేదు పనిది, సత్యవాక్యం సరిగ్గా వివరించి పనిది. అక్కడ కొన్ని, ఇక్కడ కొన్ని, అక్కడ కొన్ని, ఇక్కడ కొన్ని కలిపి చెప్పే బోధ చేస్తే మాత్రం, లేకపోతే నన్ను అపార్థం చేసుకొని కలిపి చెప్పే బోధ నన్ను ఏం చేస్తాను? నాశనం చేస్తాను. నేను నాశనం అవడం కాకుండా కొంతమంది ఏం చేస్తాను? ప్రస్తుతం గ్రంథం చదివేవాళ్ళు కాదండి మరి ఈ నాయకులందరూ. ఎంత విద్యావంతులండి మీరు! పుస్తకాలను అనర్హంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. అసలు మాటే బైబిల్లో మనకు కనబడతాం. ఈ విధానం సువార్త ప్రకటించడం కాకుండా సమయంలో అసంబంధం ఏం చేయాలండి? సువార్త సన్నదరే ఉన్నారండి అది క్రైస్తవుడు. మనం బ్రతుకుతూ, నేను బ్రతుకుతున్నాను, ప్రభు దీన మనస్తత్వం కలిగిన వాడు, నా రాజు దేవుడు, నేను తగ్గింపు స్వభావం ఉంది. ఆయన వినయం కలిగిన వాడు, నేను వినయ మనస్తత్వం కలిగిన వాడు అనుకుంటున్నాను. ఆయన సాత్వికుడు, నేను కూడా సాత్వికంగా బ్రతుకుతున్నాను. ఆయన పూలని నేను నడుచుకుంటున్నాను. సహోదరుడా, సహోదరి, ఇది సువార్త. ఇందుకు యేసు వచ్చాడు, ఇందుకు యేసు ప్రాణం పెట్టాడు. దయచేసి ఆయన యొక్క మరణ సమాధి ప్రోత్సాహ వర్తమానంలో మనం కూడా పాలువారు అవడానికి సువార్త మన దగ్గరికి వస్తుంది. కాబట్టి ఆ సువార్త మనం ఏం చేయాలి? అంగీకరించాలి. కొంచెం లేఖనాలు పరిశోధిద్దామని. గుడ్డిగా వాక్యం నేను చదవద్దండి, గుడ్డిగా నమ్మొద్దండి, నేను చెప్పినట్టు నమ్మొద్దండి. కొంచెం నిత్య జీవనికి ఆధారమైందండి ఈ వాక్యం. ఆచారాలు వేరు, ఆజ్ఞ వేరే. ఆచార్యం ఏమో మనసు సంతోషపరుస్తుంది, ఆజ్ఞ దేవుడిని సంతోషపరుస్తుంది. దేవుడు సంతోషపరిచేవాడు పరలోకంలో ఉంటాడు. మనసు సంతోషపరిస్తే మాత్రం మనం ఆ వాక్యం ఏం చేస్తామని పోగొట్టుకుంటాం. ప్రభు మరణంలో మనం ప్రవేశించిన వారమైనప్పుడు ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రక్రియ ఒకటి ఉందండి. అదే ప్రభు రాత్రి భోజనం.